శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం వాడరేవులో ఉన్నదండి. ఇది బాపట్ల దగ్గరలోని. ఈ ఆశ్రమ వ్యవస్థాపకురాలు, అలాగే మనందరికీ ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించి మనందరి జీవితాల్లోనూ వెలుగులు నింపడానికి తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి శ్రీ మారెళ్ళ రామకృష్ణ మాస్టర్ గారి యొక్క ప్రియ శిష్యురాలు శ్రీమతి సుమంగళి గారు. వారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంటే రామకృష్ణ మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఎంతో జ్ఞానంలో మనకి ఎన్నో సందేహాలు ఉన్నాయన్నమాట. అలాంటి సందేహాలు నివృత్తి ఎవరు చేస్తారా అనుకున్నప్పుడు మన సుమంగళి గారు మనకు గుర్తు రావడం, అలాగే నేను మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా చెప్తానని ఈరోజు మన ముందుకు వచ్చారు. నిజంగా ఇది మన అదృష్టం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు ఉన్నటువంటి సందేహాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. జై గురుదేవ్. నమస్కారం అండి. చాలా సంతోషం. చాలా సంతోషం. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. నేను మాస్టర్ గారితో చిన్నప్పటి నుంచి ఉన్నానండి. ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి అక్షరం కూడా పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవుల దగ్గర నుంచే నేర్చుకున్నాను. కానీ వారు చెప్పింది అతీతం. దాంట్లో నాకు అర్థమైంది మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలుగుతానండి. గాయత్రి మంత్రం అనే ఒక్కదాన్ని పట్టుకొని వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యగణాన్ని తయారు చేశారు. అలాగే ఎన్నో ఆశ్రమాలకు కూడా వారు స్థాపించడం జరిగింది. మీలాంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టడం, మీరంతా కూడా ఆ పరంపర ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాలకి సైన్స్కి ఏంటి సంబంధం, ఇప్పుడంతా సైన్స్ యోగం నడుస్తుంది కదా, మీరు ఎందుకు ఇంకా మంత్రంతో చేస్తే అది అవుతుంది ఇది అవుతుంది చెప్తారు. కానీ కొంతమంది అంటారు గాయత్రి మంత్రంలో చాలా శక్తి ఉన్నదని. అంటే ఈ కన్ఫ్యూజన్లో పోవడానికి ఏంటంటే గాయత్రి మంత్రం యొక్క అర్థము, దాని వెనుకున్నటువంటి వైజ్ఞానిక కోణం కాస్త మాస్టర్ గారు మీ అందరికీ తెలియజేసింది మీరు మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మాస్టర్ గారు తెలియచేసిందే దాంట్లో నేను తెలిసింది చెప్తాను సార్. 1725లో విశ్వంలో సమస్త గురు అంటే గ్రహాంతర వాసులందరూ కలిసి ఒక సమ్మేళనం ఏర్పరచుకొని ఒక సంకల్పం చేశారు. 1875లో భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే సంకల్పంలో గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు. ఎవరు? పరంపూజ్య గురుదేవులు. ఏదైతే మనకి శాంతికుంజ్ హరిద్వార్లో ఉందో తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు. ఏదైతే భారతదేశానికి స్వతంత్రం తేవాలి అని పరమ గురువులు విశ్వంలో గ్రహాంతర వాసులందరూ కలిపి ఒక కూటమి ఏర్పరచుకొని ఒక తీర్మానం చేసుకొని ఏదైతే సంకల్పం చేశారో దాన్ని మళ్ళీ సంకల్పంగా పాటించినప్పుడే గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారు. ఇది అసలు కాకతాళీయం కాదు. చాలా మందికి తెలియక ఏదో అభినవ సంబంధం ఉంది, కాకతాళీయం అనుకుంటారు. కానీ దీనికి వెనకాతల జగద్గురువు యొక్క ఆలోచన సంకల్పం ఉందండి. జగద్గురువుకి ఈక్వల్ అయినటువంటి, జగద్గురువుతో సమానమైనటువంటి దివ్యాత్మ ఒకటి పరంపూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు దీనిని అందరికీ అందిస్తూ ఆయన 2000 వశిష్ఠులతో సమానమైనటువంటి తపస్సు చేసి 2000 సార్లు రామరాజ్య స్థాపన చేసేటటువంటి ధీరి కలిగినటువంటి మహానుభావులండి వారిచ్చారు. ఎందుకంటే ఈ యుగంలో గాయత్రి మంత్రం మానవ జాతికి చాలా ఉపయోగకరమైంది. అంటే వారు చెప్పిందే మాస్టర్ గారు పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు తెలుగులో చెప్పారు. అంటే వీరు వారిని మనము స్థాయిలు పెంచలేము. ఎందుకంటే రామకృష్ణ పరమహంస వివేకానందులో ఎవరు తక్కువ ఎక్కువ కాదు, వారి ప్రణాళికతో వీరు. కానీ ఆంధ్రాలో తెలుగులో మొత్తం సైంటిఫిక్ స్పిరిచువలిజాన్ని అందించింది మాస్టర్ గారు. అంటే ఈ రోజు నేను చెప్పేది ఒక్క పాయింటే, దాని వెనకాతలు ఇంకా 99.9 ఉంది సైంటిఫిక్ స్పిరిచువలిజం గురించి. పూజ్యశ్రీ మాస్టర్ గారు కానీ గురుదేవులు కానీ ఒకే మాట అంటారు, ప్రతి మానవుడు సకల దేవతా స్వరూపుడు. అంటే అందరిలో ప్రతి మనిషిలో కూడా ఆ సకల దేవతల యొక్క ఇది ఉంది, స్వరూపం కలిగి ఉన్నాడు. కానీ మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేస్తున్నాడు? నేను మనిషిని, నేను చేయగలిగినంతే చేస్తాను, అట్లని కలియుగ ఆలోచనల వైపు వెళ్తున్నారు. గురువుగారు ఏమంటారంటే, నువ్వు భగవంతుడివి, నువ్వు దైవీ స్వరూపుడివి, నువ్వు బయట చూడవద్దు, లోనున్న భగవంతుని చూడు. ఈ సైంటిఫిక్ స్పిరిచువలిజం అన్నారు. ఇది ఏం చెప్తుంది అంటే
నువ్వు దేవాలయానికి వెళ్ళి దేవతల చుట్టూ, దేవాలయం చుట్టూ దేవతలకి ప్రదక్షిణ చేయటమో లేకపోతే అక్కడికి వెళ్ళి అడుక్కోవద్దు. ఎప్పుడైతే మనం దేవాలయంకి వెళ్తామో ఆ దైవీ శక్తిని మనలో నింపుకొని లోనున్నటువంటి అంతర్యాత్ర చేయమంటున్నారు. మనలో ఉన్నటువంటి దేవతని బయటికి తీసుకురా. బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు కూడా దేవత అని గుర్తిస్తావు. దానికి ఎగ్జాంపుల్ ఎప్పుడు మాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళండి. ఇప్పుడు నేనున్నాను, ఏజ్తో పాటు కొంతమంది ఫేసెస్ గుర్తుంటే పేర్లు మర్చిపోతాను, కానీ వాళ్ళని చూడంగానే పలానా వాళ్ళని పేరు చెప్పలేకపోతానని ఫేస్ తెలుస్తుంది. అట్లానే ఇప్పుడున్న మానవ జాతి సకల దేవతా స్వరూపం కలిసిన మానవుడే, కానీ వాడు మర్చిపోయాడు నేను దేవతనని మర్చిపోయి మనిషిలాగా కలియుగ ప్రభావంతో జీవిస్తున్నారు. అట్లానే గురుదేవులు ఏమంటారంటే ఇంకోటి, ఎప్పుడైతే నువ్వు సైంటిఫిక్గా ఇప్పుడు చదువుకొని టెక్నాలజీ పెరిగాక నీ పరిస్థితులన్నీ నీ ఆలోచనల మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతి పరిస్థితులకి నువ్వే కారణము. ఇది పరంపూజ్య గురుదేవులు పూజ్యశ్రీ మాస్టర్ గారు చాలా నొక్కి ఒక్కానించి చెప్పారండి. నా పరిస్థితులకి నేనే కారణం. దానికి ఏంటి, పరిస్థితులు మార్చాలని మేము ప్రయత్నిస్తాం. ఈ ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్తే సుఖంగా ఉంటుందేమో, లేకపోతే ఇంకో చాటుకి వెళ్తే సుఖంగా ఉంటుందేమో అనుకుంటాం. కానీ గురుదేవులు ఏం చెప్తారంటే, నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు మారితే హం బదలేంగే యుగ బదలేగా. నీకు కావలసినటువంటి వాతావరణం ఉంటుంది, శాంతి సుఖాన్ని పొందగలుగుతావు. అది ఎలా మార్చుకోగలుగుతావు? ప్రస్తుత సర్వజనీనం చేయటానికి కూడా పరంపూజ్య గురుదేవులు ఈ ఆధ్యాత్మికతను మొత్తాన్ని కూడా ఒక వైజ్ఞానిక రూపంలో తీసుకొచ్చి 3 స్టెప్పులు చేశారండి. ఈ సైంటిఫిక్ స్పిరిచువలిజం థాట్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని 3 పార్ట్లు చేశారు. ఫస్ట్ జపము, ప్రాణాయామము, ధ్యానము. జపం గురించి పూజ్య గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే ఆయన 16వ ఏటలో పరంపూజ్య గురుదేవులు శ్రీరామ శర్మాచార్య 16వ ఏటలో మంత్ర దీక్ష తీసుకొని 1919 జూన్ 2వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు 7 గంటలు గాయత్రి మహామంత్ర జపం చేసేవాళ్ళు. ఎందుకంటే గాయత్రి మంత్ర జపం ఈ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది అంటారు. ఆ జపం కూడా ఎలా చెయ్యాలి? మీరు జపం పట్టుకుంటున్నారు, గాయత్రి జపం చేద్దామని కూర్చుంటున్నారు, మాల చేతిలో పట్టుకుంటున్నాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. గురుదేవులు అలా వద్దు అంటారు. నువ్వు జపం చేయడానికి నువ్వు మాల పట్టుకో, తప్పనిసరిగా మాల పట్టుకో. కనీసం 1 గంట సేపైనా గాయత్రి మంత్రం జపం చేసుకో. అదేంటి గురు మంత్రం అంటున్నారు కదా, అన్ని మంత్రాల్లో కన్నా మహామంత్రము గురు మంత్రం. ఈ గురు మంత్రం కూడా ఏం చేస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి ఉన్నటువంటి దానికి మన బాడీలో ఉన్నటువంటి ఆత్మకి రిలేట్ చేసుకుంటుంది. మాల పట్టుకొని మనస్సును పూస మీద పెట్టుకొని, అట్లానే ఒక చూపుడు వేలు తగలకూడదు. చాలామంది నన్ను అడుగుతుంటారు జపం ఎలా చేయాలి, గాయత్రి మంత్రం అంటే చాలా అదేదో దానికి చాలా నియమాలు నిబంధనలు ఉన్నాయి, అట్లానే ఎవరి దగ్గరైనా దీక్ష తీసుకోవాలా అంటుంటారు. గురుదేవులు ఒకటే చెప్తారు, నువ్వు గాయత్రి మంత్రంలో జస్ట్ నువ్వు మైక్లో కూడా వింటున్నావు కదా, ఆ మంత్రాన్ని ఎప్పుడైతే విన్నావో ఆటోమేటిక్గా నీవు దీక్ష తీసుకున్నట్లే. అట్లానే మనకి కొంచెం డౌట్ ఉందనుకోండి, పరంపూజ్య గురుదేవుల యొక్క వాయిస్తో మనం వింటూ ఫస్ట్ టైం దీక్ష తీసుకొని అందరూ ఆశ్రమాలకో ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎవరింట్లో వాళ్లే ఈ గాయత్రి మంత్రాన్ని మాల పట్టుకొని కనీసం 1 గంట సేపు జపం చేసుకోగలిగితే, లేదా 24 సార్లు 108 సార్లు ఆ జపం ఎలా చెయ్యాలి అనే దానికి కొన్ని గురుదేవులు నియమాలు ఇచ్చారు. ఏంటి? జపం పట్టుకో, చూపుడు వేలు తగలనియద్దు, అట్లానే ఈ జపం చేసే మాల ఎవ్వరికీ కనపడకుండా ఒక దాంట్లో పెట్టుకొని జపం చేసుకో. నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఆలోచన విధానం మారితే పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితులు మారితే సమాజం మారిపోతుంది, సమాజం మారితే ప్రపంచాన్ని మార్చేయచ్చు. అందుకని సర్వజనీనం చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ జపము, ప్రాణాయామము, ధ్యానము కూడా చాలా స్పష్టంగా చెప్తారు గురువుగారు. జపం అనేది హై స్కూల్ స్టాండర్డ్ లెవెలు, ప్రాణాయామం అనేది కాలేజీ లెవెలు, ధ్యానము అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెలు. కానీ వీటిలో ఈ బేసిక్ అనేది, ఈ జపం అనేది ఉండాలండి. హై స్కూల్ లెవెల్ వరకే మనం బేసిక్స్ ఉంటేనే ఇంటర్మీడియట్ కానీ పీజీ లెవెల్కి వెళ్ళగలుగుతాం. ఈ జపం చేసేటప్పుడు ప్రాణాయామం చేయొద్దు, అలానే ప్రాణాయామం చేసేటప్పుడు ధ్యానం చేయొద్దు. గురువుగారు చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు. అట్లనే ఈ జపాన్ని చేస్తూ ఉంటే, మీరు సైంటిఫిక్గా అడిగారు ఇప్పుడు నన్ను, ముందు మనం గాలి పీల్చుకున్నప్పుడు హార్ట్లోకి వెళ్తుందండి, హార్ట్లో నుంచి ఆ బ్లడ్ లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్లోకి వెళ్ళాక మనం పీల్చినటువంటి గాలి ద్వారా ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ ఆ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ప్యూరిఫై చేసిన తర్వాత ఏంటి? ఎండోక్రైనల్ సిస్టమ్కి వెళ్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత శరీరం మొత్తం కలుస్తుంది. అక్కడేం చెప్తున్నారు?
ఏదైతే ఎండోక్రైనల్ సిస్టంలోకి వెళ్తుందో అక్కడ కెమికల్స్ మీ యొక్క ఆలోచన విధానం వెళ్ళి మొత్తం కలిపి బ్లడ్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్లోకి వెళ్ళినప్పుడు హార్మోన్స్, నేను జపం చెయ్యాలని ఉండి కూడా చెయ్యలేకపోతున్నామని ప్రారంధ కర్మ అనుకుంటాం. కానీ మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, మీ ప్రారంధ కర్మ కాదు, మీ హార్మోన్ యొక్క ప్రభావం వల్ల. ఎప్పుడైతే నువ్వు జపం చేయటానికి నువ్వు కూర్చొని సూర్యుడి దగ్గర నుంచి, అంటే మనకి కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం సూర్యుడి దగ్గర నుంచి ఆ శక్తిని ఎలా తీసుకుంటాము? జపం చేసేటప్పుడు కూడా అదే అన్నారు, ఇక్కడ ఇలా పెట్టేసుకొని చూపుడు వేలు తగలకుండా ఒక సంచిలో పెట్టుకొని జపం చేస్తూ మన మస్తిష్కం సూర్యుడి దగ్గర నుంచి గోల్డ్ బంగారుపు కాంతి కిరణాలు మన హృదయంలోకి వెళ్ళి హృదయంలో నుంచి సర్క్యులేషన్ జరుగుతుంది. ఇప్పుడు భౌతికంగా మనం చెప్పుకున్నట్లే హార్ట్ నుంచి లంగ్స్కి వెళ్ళి లంగ్స్ నుంచి ఆ శ్వాసతో క్లీన్ అయ్యి తర్వాత మళ్ళీ ఎండోక్రైనల్ సిస్టమ్కి వెళ్ళాక ఆలోచనతో పాటు ఒక కెమికల్ వెళ్తుంది. కెమికల్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్లో నుంచి హార్మోన్. ఈ హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మనం ఏం కావాలంటే అది చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ బ్లడ్లో ప్యూరిఫై లేదు, ఆలోచనలు ఏదో చెయ్యాలని ప్రకృతి నియమాలు ఉంటే చేయలేకపోతే. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, నేను రోజు 1 గంట జపం చేయాలనుకుంటాను, ఏదో అనివార్య కారణాల వల్ల చేయలేకపోతాను. కానీ నేనేమనుకుంటాను, అదనుకుంటాను ఏదో కారణం వల్ల చేయలేకపోతే, కానీ నాలో ఉన్నటువంటి హార్మోన్ నన్ను చేయనివ్వట్లేదు. అదే ఒక సంకల్పంగా, దృఢ సంకల్పంగా పెట్టుకొని మని గురుదేవులు ఒకటే చెప్తారు, సూర్యుడి దగ్గర నుంచి బంగారపు కాంతి కిరణాలు ఇంకేం ఆలోచించద్దు, మస్తిష్కంలోకి వెళ్ళి తర్వాత హృదయంలోకి వెళ్తే ఆటోమేటిక్గా నేను చెప్పిన సైంటిఫిక్ ఆ సైకిల్ జరిగి హార్మోన్స్ మీరు చెప్పినట్టు ఉంటాయి. ఎప్పుడైతే హార్మోన్స్ మనం చెప్పినట్టు ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉంటాము. దాన్ని అలా జపం చేసుకోండి. ఇంకా ప్రాణాయామం అంటే మనకి అందరికీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చాలా చాలా వచ్చింది. అట్లనే శ్వాసను కూడా మనం గమనిస్తూ నిదానంగా తీసుకుంటూ వదులుతూ, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు చాలామంది ప్రాణాయామాల గురించి చెప్తున్నారు, అలా చేసుకుంటూ. అట్లానే ధ్యానము. గురుదేవులు ఈ మూడిటితో పాటు ఇంకొక మాట అంటారండి, ఏంటంటే ఈ మూడిటిని ఇచ్చారు. గాయత్రి మంత్ర జపం ఏదో అనివార్య కారణాల వల్ల ఏదో దాని వల్ల మానవ జాతి చెయ్యకపోవచ్చు. 3 సాధనలు ఇచ్చారండి ఆయన. ఏంటంటే అవి ఇప్పటికీ మేము ఆశ్రమంలో 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయండి. మార్నింగ్ 3 శరీర కా సాధన, మధ్యాహ్నం జ్యోతి అవర సాధన, సాయంత్రము నాదయోగం. ఏంటి, మనిషి యొక్క మనోవిజ్ఞానాన్ని కనిపెట్టి ఆయన ఇది కూడా చేయలేకపోతే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. అదేంటి, మార్నింగ్ 4:30కి చేస్తాం 3 శరీర కా సాధన. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, 3 చక్రాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. ఏదైతే నాభి, మణిపూరక చక్రము, హార్ట్ అనాహత చక్రము, అలానే సహస్రార చక్రాన్ని గురువు గారి వాయిస్తో మనం క్లీన్ చేసుకున్నాం. ఏదైతే ఈ గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేశారో వారి యొక్క వాయిస్ మనలోకి వెళ్ళింది అనుకోండి, క్లీనప్ అయిపోతుంది. అట్లానే మధ్యాహ్నం జ్యోతి అవతరణ సాధన ఇచ్చారు గురుదేవులు. మాతాజీ యొక్క వాయిస్తో మన ఆజ్ఞా చక్రం బ్రుకుటిలో ఆ జ్యోతిని చూస్తూ గాయత్రి మంత్ర జపం చేస్తాం. సాయంత్రం నాదయోగం చేస్తాం 5:30 కల్లా. ఈ నాదయోగం ఏం చేస్తుంది, బాడీలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని బయటికి పంపించేస్తుందండి. కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, కొంతమందికి బీపీ, షుగరు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ ఆ ఏదైతే నాదయోగం, నాద బిందువు యొక్క యోగం వింటామో వెంటనే రిలాక్స్ అయిపోతారండి. ఈ 3 ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి. దీన్ని గురుదేవులు, పరంపూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇచ్చారు. ఏమన్నారు, అది చేయకపోయినా మీరు ఈ 3 సాధనలు పాటించండి. దీనితో పాటు గాయత్రి మంత్రం మనం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎట్లయితే బ్లడ్లో నుంచి హార్మోన్స్ బయటకు వచ్చి హార్మోన్స్ వల్ల మనం చేయలేకపోతున్నాం అంటున్నాం కదండి, ఈ హార్మోన్స్లో మార్పు రావాలి అంటే సూర్యుడి దగ్గర నుంచి అనేకమైనటువంటి వేల కిరణాలు భూమి మీద పడతాయి. 1000 మటికే భూమి తీసుకోగలుగుతుంది. కానీ కొన్ని కిరణాలు ఏం చేస్తాయి అంటే, ఎప్పుడైతే మనిషి గాయత్రి మంత్ర జపం చేస్తాడో సూర్యకిరణాల్లోనికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ జపం ద్వారా మస్తిష్కంలో నుంచి, హార్ట్లో నుంచి శరీరంలోకి వెళ్ళి బ్లడ్లో కలుస్తాయి. బ్లడ్లో ఏం చేస్తాయి, సూర్యకిరణాలు బయటికి రిలీజ్ అయ్యాక ఒక పదార్థాన్ని తయారు చేస్తాయి. అందుకనే మన యొక్క హార్మోన్స్ని చేంజ్ చేసుకోవాలి అంటే సూర్యుని ధ్యానిస్తూ మస్తిష్కంలో నుంచి హార్ట్లోకి వెళ్తున్నట్టు భావం చేసుకుంటే, ఏదైతే సూర్యకిరణాలు మనం అంత భావన, ఆధ్యాత్మికత అంతా కూడా విజువలైజేషన్, ఊహించుకోవటమే. ఆ భావంతో చేసినప్పుడు బ్లడ్ ప్యూరిఫై అయిపోతే ఆటోమేటిక్గా బీపీ తగ్గిపోతుంది,
షుగర్ తగ్గిపోతుంది. అట్లని అక్కడ ఏం చేస్తుంది, మనం ఏం చెయ్యాలనుకుంటామో ఆ సంకల్ప శక్తిని మనలో పెంచుతుంది. అందుకని గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారండి గురువులు. గురుదేవులు ఇంకొక మాట కూడా అంటారు, మీరు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు 24కి వచ్చామండి, ఇంకా 76 సంవత్సరాలు మాత్రమే మీకు అవకాశం ఉంది. ఈ మహోన్నతమైన కాలంలో మీరు ఉపయోగించుకోలేకపోతే తర్వాత 76 సంవత్సరాల తర్వాత ఉపయోగించుకునేటటువంటి ఇది లేదు. దీన్ని ఇప్పుడు నేను ఏదైతే ఆశ్రమంలో జరుగుతాయి అంటున్నాను చూడండి, 3 శరీరక సాధన అంటే 3 శరీరాల సాధన, మధ్యాహ్నం జరిగేటటువంటి జ్యోతి అవతరణ సాధన, సాయంత్రం జరిగేటటువంటి నాదయోగం. ఈ 3 రాబోయే రోజుల్లో యూనివర్సిటీలో చెప్తారంట. ఒక విజ్ఞానంగా, ఒక సైంటిఫిక్ విజ్ఞానంగా ఈ విద్యనే చెప్తారంట. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, నేను 5th 7th చదివే రోజుల్లో కంప్యూటర్ లేదు. ఇప్పుడు కంప్యూటర్ 5th క్లాస్ నుంచి వాడు నేర్చుకుంటున్నాడు. ఫోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం లేదు. కానీ ఇప్పుడేంటి, అన్ని చిన్న వయసు నుంచి 5th క్లాస్ నుంచే కంప్యూటర్ క్లాస్ పెడుతూ ఉన్నారు. అట్లానే ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ సైంటిఫిక్ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు నేర్చుకొని మీరు ప్రపంచానికి అందించాలి. అట్లానే ఈ 3 సాధనలు ఒక యూనివర్సిటీ లెవెల్లో క్లాసెస్ జరుగుతాయి అంటండి. దాంతోపాటు ఇంకొకటి గాయత్రి మహావిజ్ఞాన్. గాయత్రి మహావిజ్ఞాన్ అంటే గాయత్రి మహావిజ్ఞాన్ కూడా ఒక సబ్జెక్టుగా యూనివర్సిటీలో చెప్పబడతాయి అంటండి. అంత గొప్ప విద్యని మనకి గురుదేవులు అందించారు. అట్లానే మాస్టర్ గారు పెట్టినటువంటి ఆశ్రమాల్లో మా యొక్క కాన్సెప్ట్ అదండి, ఏదైతే గాయత్రి మంత్రము, యజ్ఞ విద్య, ప్రాణ విద్యా కేంద్రం. ఇంకొకటి ఏంటంటే, ఈ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం అంటే ఇంట్లో చేసుకోలేరు 9 రోజులు, 24,000 సార్లు లఘునుష్ఠానం చేసుకోవాలనుకోండి, వాళ్ళు చక్కగా ఆశ్రమానికి వచ్చి ఆవుని అఖండ దీపం ఉంటుంది, దాని సమక్షంలో చేసుకోవచ్చు. మాస్టర్ గారు ఇంకోటి చెప్తారు, ఈ 3 సాధనలతో పాటు చిత్రావళి, గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 24 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంది, ఆ దేవతకు ఒక్కొక్క చిత్రం ఉంది. ఆ చిత్రావళి ముందు కూర్చొని మీరు ఒక్క 40 నిమిషాలు, అవన్నీ ఆశ్రమంలో సెటప్ ఉందండి, 40 నిమిషాలు మీరు గాయత్రి మంత్ర జపం చేస్తే, ఏ దేవత ముందు అయితే మీరు, ఇప్పుడు నాకు శ్రద్ధ ప్రజ్ఞ రావాలనుకోండి ఆ దేవత ఫోటో ఉంటుంది, ఇంకొకటి నాకు సిద్ధి శక్తులు కావాలనుకోండి ఇంకొక అక్షరానికి ఇంకొక దేవత ఉంటుంది, వాళ్ళ ముందు మీరు జపం చేసుకుంటే, చిత్రావళిని చూస్తూ కళ్ళు తెరిచి గాయత్రి మంత్ర జపం చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. ఎందుకంటే ఇంత అద్భుతమైన అవకాశాన్ని గురువులు అందించారు. గురువుగారు ఒకటే చెప్తారు, మీరు చాలా తన్మయత్వంతో చేయాలి. మంత్ర జపం చేసేటప్పుడు మాల తిరుగుతుంటుంది, కళ్ళు తెరుస్తారు, ఎక్కడెక్కడో చూస్తారు, అట్లా కాదు. వశిష్ఠులు విశ్వామిత్రుడు చేసినటువంటి మహామంత్రాన్ని, అంటే సృష్టిని ప్రతిసృష్టిని చేయగలిగినటువంటి మహామంత్రాన్ని పరంపూజ్య గురుదేవులు నాకు అవకాశం కల్పించారు. ఇలాంటి అద్భుతమైన మంత్రాన్ని నేను చేసేటటువంటి అర్హత ఉంది కాబట్టి ఉపయోగించుకుంటాను. ఉపయోగించుకొని ఏం ప్రారంధ కర్మ. ఇప్పుడు చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బ్లడ్ ప్యూరిఫికేషన్ లేకపోవటం వల్ల ఎన్ని రోగాలు. బీపీ ఉందండి, ఒకళ్ళకి హై బీపీ ఉంటుంది, ఒక లో బీపీ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటున్నారు కదా. హార్ట్లో సూర్యుడిని ఉదయించే సూర్యుడిని పెట్టుకొని, గ్రీన్ కలర్ పెట్టుకొని గాయత్రి మంత్రం జపం చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తీరుతాయండి. ప్రతి ఒక్క చక్రానికి, ప్రతి ఒక్క దానికి కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళ అసలు ప్రారంధ కర్మలు, సంచిత ప్రారంధ ఆగామి కర్మలు, అంటే ఆగామి అంటే రాబోయే కర్మలు కూడా తీసేస్తుంది అంటున్నారు గురువులు. ఇప్పుడు విశ్వామిత్రుడు సృష్టిని ప్రతి సృష్టిని చేశాడంటే ఈ గాయత్రి మంత్రమేనండి, ఇంకా దాంట్లో వేరే ఏమి లేదు. అందుకని ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటూ సాధన చేసుకోవాలి, లఘునుష్ఠానం చేసుకోవాలి. అట్లానే రాబోయేటటువంటి సైంటిఫిక్ ఏదైతే ఆధ్యాత్మికత అంటున్నామో అది రాబోయే రోజుల్లో మనం యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోకుండా ఇప్పటి నుంచే మనం, ఆశ్రమాలు ఉన్నాయి, ఒక్కొక్క ఆశ్రమం ఒక్కొక్క దానికి సంబంధించింది, అక్కడికి వచ్చి సాధన చేసుకుంటూ ఇవన్నీ ఎలా చేసుకోవాలి, మాస్టర్ గారు ఏం చెప్పారు, దాన్ని ఎలా అలవర్చుకోవాలనేది కానీ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉదయించే సూర్యుడు అని చెప్పి గ్రీన్ కలర్ ఊహించుకోమంటారేంటి? బీపీ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్ అండి, బీపీ ఉన్న వాళ్ళకి గ్రీన్ కలర్. ఇప్పుడు డయాబెటిక్ ఉంటుంది, వాళ్ళకి మణిపూరక చక్రం ఎక్కువన్న పనిచేస్తుంది, తక్కువన్న పనిచేస్తుంది, వాళ్ళు ఎల్లో కలర్. ఇక్కడ హృదయం కలర్ గ్రీన్ కలర్. సూర్యుడుని ఇక్కడ మనం, సూర్యుడు ఉండే ప్రదేశం అండి, మన బాడీలో సూర్యుడు ఉండే ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క గ్రహం ఉంటుంది, అక్కడ సూర్యుడు ఉండే ప్లేస్ కాబట్టి హార్ట్కి గ్రీన్ కలర్ ఇంపార్టెన్స్.
అక్కడ గ్రీన్ కలర్తో మనం క్లీన్ చేసుకోగలం. అట్లానే మూలాధార చక్రం ఉంది, రెడ్ కలర్. ఒక్కొక్క కలర్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ హెల్త్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఏ కలర్ సాధన చేస్తే ఉంటుందో అది గాయత్రి మంత్రంతో చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయండి. మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు, బీజాక్షరాలు ఏమైతున్నాయండి అంటే ఆ అక్షరాల యొక్క శక్తి మన లోపల ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క చోట ఏ విధంగా పనిచేస్తుందండి అది ఆ జపం చేసినప్పుడు? ఇప్పుడు మనకి ఏ స్పందనలు అంటే జనరల్గా అది అక్షరన్యాసం మీరు అడిగేది. ఇక్కడ ఓం, ఇక్కడ ఓం అనే స్థానం ఓం మనంగా ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. భూర్భువ స్వహ, భూ భువ స్వహ, తత్ సా వి తు వ రే న్యం. రే అనగా ఇప్పుడు నేను చూపించే ప్లేసెస్లో స్పందిస్తుంది ఆ అక్షరం. తెలిసి తెలియకపోయినా జపం చేసిన భ గో దే వ స్య ధీ మా హి మూలాధార చక్రం, ధీ యో యో నహ ప్ర చో ధ యాత్. ఈ అక్షరాలన్నీ మనం స్పందిస్తూ ఉంటాయి. మనం జపం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్లేస్ అంటే తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కూడా స్పందిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క సంకల్పంతో ఏదో ఒకరోజు, అందుకే గురువుగారు అంటారు మీరు దేవతల్ని బయట చూడొద్దు, గాయత్రి మాతని ఒక రకంగా ఫొటోస్ ముందు చిత్రావళి ముందే జపం చేస్తే ఓకే, మిగతాది లోన ఏం జరుగుతుంది, మీరు మంత్రం చేస్తున్నప్పుడు ఏ అక్షరం ఎక్కడ యాక్టివేట్ అవుతుంది, ఎక్కడ స్పందిస్తుంది, ఆ స్పందించినప్పుడు బాడీలో ఏం మార్పులు జరుగుతున్నాయి అని గమనించాలండి. అది అంటే స్టార్టింగ్లో గమనించలేరు, ఎందుకంటే బాధ ఉంటుంది శరీరం, ఏదో ప్రాబ్లము, ఏదో సంకల్పం చేసుకోవాలని ఆ థాట్తో ఉంటారు వాళ్ళు. కానీ ఒక సంకల్పంగా నాకు ఏమి వద్దు, లోనున్నటువంటి దేవతల్ని బయటికి తీసుకురావాలి, నేను నాలో ఉన్నటువంటి గురువుని భగవంతుని బయటికి తేవాలి అన్న వాళ్ళు కంప్లీట్ లోన గమనం చేస్తారండి. ఏ అక్షరం ఎక్కడ స్పందిస్తుంది మొత్తం. ఫస్ట్ మట్టికి స్టార్టింగ్లో గురువు గారు గోల్డెన్ కలరే పెట్టుకోమంటారు. బంగారపు కాంతి కిరణాలని శరీరంలోకి వెళ్తే మొత్తం శరీరం మొత్తం కూడా గాయత్రి మంత్రంతో బంగారపు కిరణాలతో శరీరం మొత్తం కూడా ఎల్లో కలర్, గోల్డెన్ కలర్లో ఉంటే మీ శరీరంలో అంటే శాంతి వస్తుంది, సుఖము వస్తుంది. తర్వాత మనం అనుకున్న సంకల్పం అండి. ఇప్పుడు ఏంటంటే సంకల్పం గురించి మనం ఏదైనా చేయమన్నాం అనుకోండి, వాళ్ళకి మీకు భగవంతుని చూడండి అంటే కష్టంలో ఉన్నవాడు ముందు అది చేయలేడండి. తనకేం చెప్పాలి, తనకున్న ఏదైతే ఆకలితో ఉన్నాడో ఆ కోరిక తీరితే తర్వాత ఈ దారిలోకి వస్తారండి. అందుకని గాయత్రి మంత్ర అక్షరన్యాసం కూడా నేర్పిస్తానండి నేను ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళకి. అట్లానే మాస్టర్ గారు గాయత్రి మంత్రం గురించి ప్రపంచానికి అందిస్తూ ఆయన 24,000 రోజులు జీవించారు. అలాంటి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో వచ్చి మంత్ర సాధన చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నాడండి, ఇంట్లో ఉండి చదవడు. అట్లనే గాయత్రి మంత్ర సాధన ఫలితం పొందాలంటే సహ్యాద్రి ఆశ్రమానికి రావాల్సిందేనండి. ఎందుకంటే అక్కడ 24 గాయత్రి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవతతో స్థాపించి అఖండ దీపం 20 సంవత్సరాల నుంచి అఖండ దీపం ఉన్న స్థానంలో గాయత్రి మంత్ర సాధనతో ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు. దాన్ని కూడా మేమేమంటున్నామంటే 3 రోజులు రండి, లేదా 9 రోజులు. 9 రోజులు ఆ గాయత్రి మాత యొక్క ఆవరణలో ఉండి ఆ సాధనని పనించి 10వ రోజు వెళ్ళమంటారు మాస్టర్ గారు. అందుకే ఎప్పుడు సహ్యాద్రికి ఇచ్చిన టైం టేబుల్ అండి, 1 నుంచి 9వ తారీఖు వరకు గాయత్రి మంత్రానుష్ఠానం జరిగింది, 10 పూర్ణాహుతి, 11 నుంచి మళ్ళీ 19, 9 రోజులు కూడా రోజుకి 27 మాలల 30 మాలల గాయత్రి మంత్ర జపం చేసుకుంటారండి. 20వ తారీఖు పూర్ణాహుతి, 21 నుంచి 29 వరకు కూడా మళ్ళీ 9 రోజులు చేసుకొని 30వ తారీఖు పూర్ణాహుతి. అలాంటి సాధన ఇక్కడ జరుగుతూ ఉండాలంటారండి. అట్లా నేను కొన్నిసార్లు 3 రోజులు చేసినా కూడా రిజల్ట్ వచ్చిందండి, మంచి రిజల్ట్ వచ్చింది. అది ఎప్పుడు మామూలుగా చేసిన తర్వాత ఇవాళ కాపైనా రేపైనా మీరు అడిగినట్టు అక్షరన్యాసంలో సాధన చేసుకోవాలండి. అక్షరన్యాసంలో ఎక్కడ ఏ లెటరు మనం ఉచ్చారణ చేస్తామో అది ఎక్కడ స్పందిస్తుందో చూసుకోగలిగితే మనము కూడా ఇప్పుడు గురువుల స్థాయికి వెళ్ళగలుగుతాం. శ్వాసే మన గురువు అండి ఒక భాషలో చెప్పాలంటే. గురువు గారు కూడా మాస్టర్ గారు కూడా ఒకటే చెప్తారు, ఫిజికల్గా ఉన్న గురువు ఒక లెవెల్ వరకే మీకు హెల్ప్ చేస్తారు, తర్వాత మీలో ఉన్నటువంటి గురువుని మీలో ఉన్నటువంటి శ్వాసను పట్టుకోగలిగితే, ఆ శ్వాసను ఎలా పట్టుకుంటావు, స్టార్టింగ్ జపం ఉండాలి, ఏదో ఒక మంత్రం ఉండాలండి. చాలామంది శ్వాసను గమనిస్తే అంటే అది వాళ్ళ యొక్క పూర్వజన్మలు బట్టి ఉంటే ఓకేనండి, కానీ ఫస్ట్ జపం చేస్తూ 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 ఉంటే పూజ్య గురుదేవులే మనకు ఆయన 16వ ఏట నుంచి ఆయన 82 సంవత్సరాలు జీవించున్నారు.
మళ్ళీ ఆయన శరీరం వదిలే ముందు కూడా మార్నింగ్ 7:56 1990 జూన్ 2వ తారీఖు 7 గంటల జపం చేసి 7:56 శరీరాన్ని వదులుతారండి. అందుకని మాస్టర్ గారు ఏమంటారంటే జపం కంపల్సరీ పెట్టుకోండి, తర్వాత మిగతా ఇప్పుడు ఇది అక్షరన్యాసంతో చేసుకోగలిగితే, కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, నేను 1 గంట అని చెప్పను, ఒక్క మాల లేదా అక్షరన్యాసంతో 24 సార్లు చేసుకుంటూ ఉంటే అదే రిజల్ట్ వస్తుందండి. కానీ కొంతమందికి డౌట్స్ ఉంటే మేము ఇంట్లో స్టార్ట్ చేయటం అనుమానాలు ఉన్నాయండి. అలాంటప్పుడు మాస్టర్ గారి ఆశ్రమాలు ఎవరికి ఏది దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళి, గురువుల యొక్క చేతనత్వం ఉంటుంది కదండి ఆశ్రమాల్లో, అక్కడికి వెళ్ళి వారి దగ్గర నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకొనైనా మంత్రజపం స్టార్ట్ చేయొచ్చండి. ఒక్కటి అంటున్నారు గురుదేవుడు, ఇలాంటి అవకాశము, ఇలాంటి మహోత్తరమైనటువంటి కాలము మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మానవ జాతికి రాదు అంటున్నారండి. సత్యయుగానికి వచ్చేసాం, ఆల్రెడీ కలియుగం అయిపోయింది నాకు అనిపిస్తుంది. సత్యయుగం దగ్గరలో ఉన్నామని అందరూ అంటారు, ఆల్రెడీ స్టార్ట్ అయిందేమో అనుకుంటా నేను. సత్యయుగం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకొని అసలు మనం ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అశాంతితో ఉంటారండి, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఉంటారు. చిన్నది ఎవరింట్లో వాళ్ళు ఈ గాయత్రి మంత్రాన్ని ఇలా ఉపయోగించుకోవటం వల్ల, నేను చెప్పినట్టు సైంటిఫిక్ ప్రూఫ్ ఇచ్చాం కదండి, మనం తీసుకునే గాయత్రి మంత్రం చేయటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అంటున్నాము. ఈ లాభాలతో పాటు వాళ్ళు ఆరోగ్యాన్ని, ఇప్పుడు బీపీ షుగర్ ఇవన్నిటిని కూడా పోగొట్టుకుంటారండి. ఇంకోటి మాస్టర్ గారు ఏమంటారంటే ఓంకార సాధన అంట. ఈ ఓంకార సాధన కూడా మీరు గాయత్రి మంత్రం ఎంత చేస్తారో ఓంకార సాధన కూడా మీరు చక్రాల మీద ఆ ఊ మాలతో, ఎందుకంటే ఆ ఊ మా అంటే స్థూల సూక్ష్మ కారణ జగత్తులు, భౌతిక జగత్తు, ఆలోచన జగత్తు, ఆత్మ జగత్తు, ఈ మూడింటిని మీకు బ్యాలెన్స్ చేస్తే ఓంకారం అంటే సృష్టి మొత్తానికి ఓంకారమే కదండి. అసలు బ్రహ్మ కూడా 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఓంకారం ప్రాణాన్ని ఎలా సృష్టించాలని తపస్సు చేస్తారు. అట్లనే మనం కూడా ఓంకారం చేసుకోవటం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే భౌతికమైనటువంటి మీరు అనారోగ్యాలు పోగొట్టుకుంటారు. ఓంకారం రోజు 1 అవర్ చేస్తే, ఒక రూమ్లో కూర్చొని గ్రూప్గా చేశారనుకోండి ఓంకారాన్ని, ఎంతోమంది అనారోగ్యాన్ని పోగొట్టగలుగుతాం. అలానే సింగిల్గా చేశామనుకోండి వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, బయట వాళ్ళందరినీ ఎవరి మీదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ పోవాలనుకుంటామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఎలా చేయాలండి ఓంకార సాధన? ఎలా చేయాలి? ఈ ఓంకార సాధన ఆ పూజ్య గురు మాస్టర్ గారు ఇచ్చింది ఏంటంటే ఉదయం 6 గంటలకు సూర్యోదయం టైము, సాయంత్రం 6 గంటలకండి. దానితో పాటు 2 ఆహుతులు ఏమంటారు, ఉదయం పూట సాయంత్రం పూట. ఏంటంటే ఒక చిన్న రాగి ప్లేటు, చాలా మందికి అగ్నిహోత్రం చేసుకోవాలనే తపన ఉంటుంది, ఏమి తెలియదు, కానీ ఇది వేదంలో ఉన్నటువంటిదండి. నాకు కొంతమంది వేదిక పండితులు కూడా చెప్పారు, మీరు చేసేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైంది. ఏంటి అంటే చిన్న రాగి పాత్రలో ఒక ఆవు పిడక పెట్టుకొని 2 కర్పూరం బెళ్ళలు పెట్టుకొని ఫస్ట్ 2 ఆహుతులు వేయాలి. ఓం సూర్యాయ స్వాహ ఇదం సూర్యాయ ఇదం నమమ, కరెక్ట్గా 6ంటికి పడాలండి. రెండోది ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదం నమమ. అది వేసుకున్న తర్వాత ఓంకార సాధన చేసుకుంటాం. 4 అంటే పతంజలి యోగ సూత్రాలు కూడా ఉన్నాయండి, అది ఆ సూత్రాలు కూడా కావాలన్నోళ్ళు, లేకపోతే ఈ 2 కంపల్సరీ. ఆహుతులు వేసిన తర్వాత మూల నడువు నిటారుగా పెట్టేసుకొని స్ట్రైట్గా పెట్టుకొని ధ్యాన ముద్ర కానీ చిన్న ముద్రలో కానీ పెట్టుకొని మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క ఓంకారం చేస్తాం ఆ ఊమాలతో. చేసుకున్న తర్వాత సహస్రార చక్రం నుంచి మళ్ళీ ఆరోహణ అవరోహణ క్రమం మళ్ళీ కిందకి వస్తామండి. ఓంకారం కూడా ఓం మనం ఇక్కడ ఏంటంటే ఆ 5 ఊ 5 మా కూడా 5 సార్లు అంటారు. ప్రాక్టీస్ మీద ఏంటంటే మకారం ఎక్కువ చేస్తాం. ఆ మకారం ఎక్కువ చేస్తాం. స్టార్టింగ్లో మటుకి ఈ 3టిని ఈక్వల్గా చేసుకోమంటారు. ఎప్పుడైతే అకార ఉకార మకారాలు, ఎందుకంటే ఈ భౌతిక జగత్ అకారం అనుకుంటున్నాం కదండి, ఉకారం అనేది ఆలోచన జగత్, మకారము అనేది ఆ విశ్వంతో లింకప్ అవుతామండి, ఆ గురువు చేతనత్వంతో లింకప్ అవుతాం. ఇంకా మకారం అన్నాక ఏముండదండి. అందుకే అంటే ప్రాక్టీస్ మీద నాకు మకారం ఎక్కువ వచ్చింది, కానీ జనరల్గా 3టిని బ్యాలెన్స్ చేసేసుకొని అట్లా మూలాధార చక్రం దగ్గర నుంచి ఆజ్ఞ చక్రంకి వెళ్తాం. సహస్రారాన్ని టచ్ చెయ్యం, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇక్కడ ఆజ్ఞ నుంచి మళ్ళీ విశుద్ధి,
అనాహత, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార చక్రం చేస్తామండి. మళ్ళీ మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి వెళ్తాం. లాస్ట్ రౌండ్ స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఇక్కడికి వచ్చేసరికి 16 ఓంకారాలు అయిపోతాయండి. 17 ఇక్కడ బుద్ధి చక్రము అంటారు. శివుడికి 3వ నేత్రం ఎక్కడైతే ఉంటుందో దీన్నే బుద్ధి చక్రం అంటారు. మనము జ్ఞాన నేత్రము అంటాం. బుద్ధి, చిత్తము అంటే ఈ చిత్తము అనేది మన యోగులు, అవధూతులు వాళ్ళందరూ చిత్త స్థాయిలో ఉంటారు. మనమేంటి మనసు స్థాయిలో ఉంటాం. కానీ మనల్ని గురుదేవులు ఏమంటున్నారు, ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి రమ్మంటున్నారు. బుద్ధి స్థాయిలో 16 అయిపోయిన తర్వాత 17 ఇక్కడ చేస్తామండి. 18 చిత్తము, 19 సహస్రార చక్రం. తర్వాత మళ్ళీ కిందకు వస్తాం. ఎక్కడ చిత్తం అంటే మనం మనుషులం కాబట్టి సహస్రారం నుంచి చిత్తము దగ్గరికి వచ్చాక బుద్ధి దగ్గర 21వ ఓంకారం ఆపేస్తాం. 16 ఇక్కడ అయిపోయాక 17, 18, 19, 20 చిత్తము, 21. ఇక్కడ 21వ దగ్గర మనం చెప్పుకుంటాం. మన మనసుకో మన గురువుకు మనం చెప్పుకుంటాం, నేను నా మనసు చెప్పినట్టు విన్ను, బుద్ధి చెప్పినట్టు వింటాను. ఎప్పుడు చేస్తాం ఇది? మార్నింగ్ 6 గంటలకు చేస్తాం. ఈ 6 నిద్ర లేవగానే మనము అంటే స్నానం చేయాలి, అలాంటి ఏం ఫార్మాలిటీస్ లేవండి. చేస్తే ఇంకా మంచిది. చేసుకుంటే, ఎందుకంటే యజ్ఞానికి ఆహుతులు వేస్తున్నాం కదా, చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక నేను నా మనసు చెప్పినట్టు వినను, బుద్ధి చెప్పినట్టే వింటాను. ఏదైతే ప్రపంచాన్ని శాసించే మహాకాల చక్రవర్తి ప్రభువు ఉన్నాడండి, ఈ సృష్టి మొత్తానికి ఒక శక్తి ఉంది కదా, ఆ ప్రభువు యొక్క సారథ్యంలో నా జీవితాన్ని సాయంత్రం వరకు జీవిస్తారు. వారి యొక్క సారథ్యంలో అంటే మనకి ఇంకా ఏముండదు. మనం ఎలా జీవించాలి, ఎటు వెళ్ళాలి, ఏం ఆలోచించాలి, ఎలా నడవడిక మొత్తం వారి సారథ్యంలో అని సమర్పణ చేసుకున్న ఆ మహాకాల చక్రవర్తి ప్రభు కనుకోండి, మన సకల సమర్థ సద్గురువులకి సమర్పణ చేసేసుకుంటాం. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 6 గంటలకి కంపల్సరీగా 2 ఆహుతులు వేస్తాం. పొద్దున పూట సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమమ అన్న. సాయంత్రం ఏంటి, సూర్యుడు అగ్నిలాగా మారుతాడు. సాయంత్రం కూడా మళ్ళీ రాగి పాత్రలో ఆవు పిడక పెట్టుకొని 2 కర్పూర బళ్ళలు పెట్టుకొని ఓం అగ్నయే స్వాహ, ఇదం అగ్నయే ఇదం నమమ, ఓం ప్రజాపతయే స్వాహ, ఇదం ప్రజాపతయే ఇదం నమమ. సృష్టి మొత్తానికి ప్రజాపతే కదండి. ఈ 2 ఆహుతులు చేసుకొని మళ్ళీ సేమ్ ఓంకారం. ఈ ఓంకారం చేసుకున్నాక మళ్ళీ 21 మళ్ళీ మూలాధారం నుంచి ఆజ్ఞకి వెళ్తాము, మళ్ళీ మూలాధారంకి వస్తాము, మళ్ళీ ఆజ్ఞ నుంచి బుద్ధి, చిత్తము, సహస్రారం, మళ్ళీ చిత్తము బుద్ధి చక్రం దగ్గరికి వచ్చి మళ్ళీ మహాకాల చక్రవర్తి ప్రభుకి సమర్పణ చేసుకుంటాం. ఎప్పుడు? ఈ రోజు సాయంత్రం నుంచి రేపొద్దున మళ్ళీ నిద్రలేచి మా జీవితం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఆ మహాకాల చక్రవర్తి ప్రభు యొక్క పాదాల దగ్గర మా జీవిత సమర్పణ అయిపోవాలని చేస్తాం. ఇప్పుడు మనకున్నటువంటి 24 గంటలు కూడా ఆ సకల సమర్థ సద్గురుకి సమర్పణ చేసుకున్నప్పుడు వారి సారథ్యంలో జీవించేటప్పుడు మనకి చాలా వరకు కష్టాలు పోతాయండి. అందుకని భౌతికంగా లాభాలు వస్తాయి, సైంటిఫికంగా చక్రాలు యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే మనం చక్రాలు అంటున్నామో డాక్టర్స్ గ్లాండ్స్ అంటున్నాం. మూలాధార చక్రం దగ్గర ఓంకారం చేసుకుంటాం కదండి, గ్లోనైట్స్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత స్వాదిష్టాన దగ్గరికి వస్తాం, అక్కడ ఓంకారం చేసుకుంటాం కదండి, ఎడినల్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది. డాక్టర్లు సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఆ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాము, మణిపూరక చక్రం దగ్గరికి వస్తాం. మణిపూరకం చక్రం దగ్గరికి వచ్చేసరికి ప్యాంక్రియాస్ గ్లాండ్ కూడా బ్యాలెన్స్గా, అన్ని గ్లాండ్స్ బ్యాలెన్స్గా పనిచేయాలి, అది కూడా యాక్టివ్గా బ్యాలెన్స్గా పనిచేస్తుంది. మళ్ళీ అనాహతం చక్ర దగ్గరికి వచ్చి ఓంకారం చేస్తాం కదండి, అక్కడ థామస్ అనే గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ విశుద్ధి దగ్గరికి వచ్చాక థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోతుంది. కొంతమందికి యాక్టివ్గా ఉంటుంది, కొంతమందికి మాస్టర్ గారు ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పేవాడు, కొంతమందికి యాక్టివ్ ఎక్కువగా ఉంటుంది, దాన్నే హైపర్ థైరాయిడ్ అంటారు. కొంతమందికి తక్కువగా ఉంటుంది కాబట్టి హైపోథైరాయిడ్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది ఓంకారం. విశుద్ధి చక్రం దగ్గర ఆ థైరాయిడ్ గ్లాండ్ అయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తాం, పిట్యూరిటీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సహస్రారానికి వెళ్ళిపోతాం. ఇదంటే ఇది సాధన. సహస్రారానికి వెళ్తే పీనియల్ గ్లాండ్. ఈ ఓంకారంతో ఇన్ని గ్లాండ్ ఆధ్యాత్మికంగా చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి, గ్లాండ్స్ యాక్టివేట్ అయిపోతాయి. అప్పుడు మనకి బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఈ సమస్యలన్నీ పోతాయండి. అందుకని ఈ ఓంకార సాధనని మాస్టర్ గారు, ఓంకార సాధన మీరు భౌతికమైనకంగా ఉండేటటువంటి అనారోగ్యాలు పోగొట్టుకోవచ్చు, సమస్యలు పోగొట్టుకోవచ్చు, అట్లానే ఆధ్యాత్మికంగా ఆ యొక్క విశ్వం యొక్క గురుచేతనత్వంతో లింక్ అప్ అవుతారు. సృష్టిలో ఓంకారం తప్పితే ఇంకొకటి లేదు. వివేకానంద వెళ్ళేటప్పుడు అంటారండి ఆయన,
రాబోయే రోజుల్లో ఇన్ని దేవతలు ఇన్ని దేవాలయాలు ఏముండవు, ఒక్క ఓంకార దేవాలయమే ఉంటుంది అంటారండి. అంటే 2030 ఆ తర్వాత, ఎందుకంటే ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఇదే కదండి, ఒకే విశ్వం, ఒకే మతం, ఒకే కరెన్సీ, ఒకే ధర్మం. మాస్టర్ గారు 2000 సంవత్సరంలో చెప్పిన అన్నీ జరుగుతున్నాయండి. అట్లానే అది అన్నీ అయినప్పుడు ఆయన అంది కూడా అది. ఇప్పుడు చూడండి, కుటుంబాలన్నీ కూడా కులమతాలలే అవన్నిటిని మనం తీసేస్తూ అంత సామూహికంగా వసుదైక కుటుంబంలాగా వెళ్ళిపోతున్నాం. ఈ ఒకే కరెన్సీ కూడా అంతా కూడా ఒకటే వస్తుందండి. నాస్టర్డామ్ అనే ఒక 1555 అండి, ఆ టైంలో ఆయన భవిష్యత్వేత్త ఒక చెప్పారట. ఏమనంటే, ఇప్పుడు మనం జరుగుతున్నది చెప్తున్నానండి. ఏం చెప్పారంటే ఆయన, ఒక ఏదైతే 3 పక్కల సముద్రం ఉండి మనుషులు ఉంటారో, మానవ జాతి ఉంటుందో, గురువారాన్ని పవిత్ర దినంగా చూస్తారో, ఆ దేశము ఆ ప్రపంచ దేశాలనే అధిష్టాన దేవత. ఎందుకంటే ఆ దేశంలో ఏదైతే 3 పక్కల సముద్రం ఉండి గురువారాన్ని పవిత్ర దినంగా చూస్తూ ఆధ్యాత్మికంగా జీవించే దేశము, అన్ని దేశాల్లో ఆధ్యాత్మికోద్భవం కల్పించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దేశం వైపు తిరుగుతాయి అన్నారు. ఇప్పుడు భారతదేశం ఒక జగద్గురు పీఠంగా ఉంది కదండి. ఇప్పుడు అన్ని దేశాల్లో కన్నా మనదే ధనిక దేశంగా ఉంది. ఇది పరమ గురువులు ఇచ్చినటువంటి వినాదం. ఆయన సైంటిఫిక్గా కూడా చెప్పారు. నాస్ట్రాడామస్కి అవన్నీ ఏం తెలియదు కదండి. అట్లానే గురువారం పవిత్ర దినము అనేది కూడా అది వారికి తెలియదు కదా, రాబోయే రోజులు ఇలా జరుగుతుందని చెప్పారు. అలానే గురుదేవులు ఒకటే అంటారు, ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుంటారో, ఉపయోగించుకున్న అంటే ఇప్పుడు నాకు మంచి అని తెలిసి కూడా ఆచరించకపోతే ఉపయోగం ఉండదు. గురుదేవులు అనేది అదే. దాన్ని శ్రద్ధగా తన్మయత్వంతో గాయత్రి మంత్ర జపం చేసి దాన్ని ఉపయోగించుకుంటారు, భూమి మీద స్వర్గావతరణ. మా యొక్క గాయత్రి పరివారం యొక్క వినాదం అండి, భూమి మీద స్వర్గావతరణ 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్ అని గురువుగారు ఆ రోజుల్లోనే అన్నారండి. ఎందుకు అన్నారంటే, అది చాలామందికి డౌట్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, భూమి మీద స్వర్గావతరణ ఎట్లా జరిగిద్ది, దేవతలు ఎలా వస్తారు, స్వర్గాన్ని భూమి మీదకి తీసుకొస్తారా, భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోతారా అంటారండి. గురువుగారు ఒకటే అంటారు, భూమి మీద ఉన్న మనుషులు చనిపోరు. ఫస్ట్ స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు భూమి మీద ఉన్న మనుషులందరూ దేవతల్లాగా మారుతారు. దేవతల్లాగా మారినప్పుడు స్వర్గంగా మారిపోతుంది. అందరికీ ఇచ్చే దైవీ గుణాలు ఉంటే అదే స్వర్గం అండి. అందుకని ఆ డెఫినెట్గా భూమి స్వర్గంగా మారుతుంది. అది 2030లో మారుతుందా, 2040లో మారుతుందా అనేది గురువుగారు క్లారిటీగా చెప్పారండి. స్వతంత్రం వస్తుంది అంటే ఆ రోజుల్లో వాళ్ళు నమ్మలేదండి. స్వతంత్రం వస్తుంది భారతదేశానికంటే ఆ రోజుల్లో కొంతమంది నమ్మల, తర్వాత ఒక నమ్మకం వచ్చింది. అట్లానే దీన్ని కూడా భూమి స్వర్గంగా మారటానికి గురుదేవులు ఇచ్చినటువంటి వినాదము, వారు చెప్పిన మాటలు, వారి యొక్క బుక్స్లో వాటిని అన్నిటిని చూస్తూ మాస్టర్ గారి లెక్చర్స్ వింటే ప్రతి ఒక్కటి జరుగుతుందండి. మీరు ఇంతకుముందు ఓంకార సాధన గురించి చెప్పారు కదండి, వాడు ఉదయం నుంచి మొదలుపెట్టి చేసుకోవాలి, గాయత్రి మంత్ర అనుష్ఠానం చేసుకోవాలి, అలాగే ఓంకార సాధన కూడా, ఇవన్నీ కూడా ఒకే కాలంలో చేసుకోవచ్చమ్మా, లేదంటే కొన్ని రోజులు ఈ సాధన చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఈ సాధన అలా చేసుకోవాలా? లేదండి, ఇది ఒకేసారి చేసుకోవచ్చు. ఇప్పుడు డైలీ షెడ్యూల్ లాగా ఓంకార 6కి చేసేసుకుంటారు. గాయత్రి మంత్రం వాళ్ళు కుదిరిన టైంలో ఎప్పుడేం చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ టైం టేబుల్ అవ్వాలి. మనం లెగంగానే హాట్ వాటర్ ఎలా తాగుతామో, బ్రష్ ఎలా చేసుకుంటామో, దైనందిన కార్యక్రమాలు అయిపోవాలండి. కొంతమందికి 1 అవర్ చేసే టైం ఉండదండి, హాఫ్ అన్ అవర్. లేదా గురుదేవులు ఒకటే చెప్తారు, 24 టైమ్స్ మార్నింగ్, 24 టైమ్స్ ఈవినింగ్ చేసుకోమంటారు. తప్పనిసరిగా అది 2 కంపల్సరీ చేసుకోవాలండి. అది అంటే మాస్టర్ గారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి, ఆనందంగా ఉండాలి, అన్నింటికంటే ముందు ఏంటంటే భౌతికంగా ఉన్నటువంటి మన అవసరాలకి తగినంత ధనాన్ని సమకూర్చుకోవడం చాలా ముఖ్యమని చాలా సందర్భాల్లో వారు చెప్పారండి. ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని, దానికోసం మహాలక్ష్మి సాధన లాంటిది తీసుకొచ్చారండి. కరెక్టేనండి. ఈ మహాలక్ష్మి సాధన భారతదేశం ధనిక దేశం కావటానికి ఒక రీజన్ అండి. ఎవరు గుర్తించినా గుర్తించిపోయినా 2005లో వేటపాలెంలో ఆ మహాలక్ష్మి అమ్మవారిని దించారు. పూర్వకాలంలో రాజులు చేసేటటువంటి సాధన అండి. విద్యారణ్య స్వాముల వారి యొక్క, అంటే శంకరాచార్యుల యొక్క పీఠాధిపతుల్లో 12 ఆయన విద్యారణ్య స్వాముల వారి ద్వారా ఇవ్వబడింది. మాస్టర్ గారికి ఫ్యూచర్ ఎప్పుడు ఏం జరగబోతుందో అంటే 100 సంవత్సరాల ముందే తెలుసండి. 2005లో జిల్లెలమూడిలో హనుం బాబు గారని ఒక సాంస్క్రిట్ లెక్చరర్ వచ్చి సడన్ గా మాస్టర్ గారు చూపించడం జరిగిందండి. చూపించడం జరిగినప్పుడు దీన్ని స్ప్రెడ్ చేశారు. 2005 నుంచి అన్ని ఆశ్రమాల్లో ప్రతి అమావాస్యకి 5 రోజులండి. ప్రపంచానికైనా
భారతదేశానికి అంత బ్యాక్ బోన్ ఏందండి ఈ మహాలక్ష్మి సాధన. అట్లానే ఈ మహాలక్ష్మి సాధన మాస్టర్ గారు అంటారు, మీకు ధనం ఆటోమేటిక్గా వస్తుంది ఈ మహాలక్ష్మి సాధన. కుబేర ముద్ర వేసుకొని ఈ మహాలక్ష్మి సాధన చేయటం వల్ల ధనము ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు ఈ మహాలక్ష్మి సాధనతో మీ యొక్క లక్ష్యాన్ని సిద్ధించగలరు. ఇప్పుడు నాకు ఒక లక్ష్యం ఉంటుందండి, ఆ లక్ష్యం సిద్ధించాలి అంటే అమావాస్యకి 5 రోజులు తప్పనిసరిగా, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విధి 5 రోజులు చేయండి, మెరాకిల్స్ జరుగుతాయి అన్నారు. నా జీవితంలోనే దీన్ని నేను 2 సార్లునండి, అంటే పర్సనల్ గా ఉన్నప్పుడు చేశాను, ప్రాక్టికల్ గా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఆశ్రమంలో నేను చేసే సామూహికత అందరి కోసం చేసేది, వ్యక్తిగతంగా కాదు. అట్లానే ఇంకోటి ఏంటంటే ఈ మహాలక్ష్మి సాధన వల్ల అందరం, మేమే కాదండి ఎవ్వరు చేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఒక్కటి పొరపాటు, ముందు డబ్బుని అడిగేస్తాం. డబ్బొద్దు, ఆరోగ్యాన్ని అడగమంటారు మాస్టర్ గారు. మీరు ఆరోగ్యమే మహాభాగ్యము, మీరు అది అడగకుండా మీరు డబ్బు అంటే ఆటోమేటిక్గా యజ్ఞం దగ్గర కూర్చున్న వాడికి వేడి తగులుతుంది. మేము అడిగిన అడగకపోయినా వేడి వచ్చేస్తుంది దగ్గరలో ఉండవు. అట్లానే ఈ ఆ డబ్బు అనేది మీరు అడగద్దు, ఆరోగ్యం అడగండి. అట్లానే ఈ డబ్బు మాకు ఆశ్రమాలు కొన్ని చోట్ల పెద్ద అవసరం అవుతాయండి, మా దగ్గర ఏముండవు. ఒక విధంగా ఓపెన్గా చెప్పాలంటే మొన్న గోడ కట్టేటప్పుడు మా దగ్గర ₹1 లేదండి. నిజంగా ఒక 10,000 రూపాయలు లేవండి. స్టార్ట్ చేశాను ఎలా, అది నిజంగా ఆశ్రమంలో జరిగేటటువంటి శ్రీ మహాలక్ష్మి సాధన కంప్లీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయింది, ప్లాస్టింగ్ల దగ్గర అయింది. అంటే ఆ టైంకి వచ్చేస్తాయండి. ఈ శ్రీ మహాలక్ష్మి సాధనలోనే ఉంది వనరులు. నీకు ఎప్పుడు ఏది ఏం కావాలో ఆ వనరులన్నీ నీ దగ్గరికి వస్తాయి. నాకు ఇప్పుడు డాక్టర్ అవసరం, వనరులు అంటే డాక్టర్ అవసరం ఉందండి, డాక్టర్ వస్తారు. ఒక మంచి లాయర్ దొరకాలండి, ఈ మహాలక్ష్మి సాధన వల్ల మనకి మంచి లాయర్. అంటే ఇంకొకళ్ళు కొంచెం కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు, లాయర్ కరెక్ట్ లాయర్ దొరకాలంటే ఈ మహాలక్ష్మి సాధన. అందుకని గురుదేవులు ఎప్పుడూ చెప్తారు, మీకు డబ్బుతో పాటు వనరులు, సమృద్ధి, శాంతి, ఆరోగ్యం వస్తుంది. దీన్ని ప్రతి నెలలో అమావాస్యకి 5 రోజులు చేసుకోండి. దీన్ని గ్రూప్గా చేసుకోమంటారు. సామూహికతతో గురువులందరూ కోరుకునేది అదేనండి. ఇప్పుడు ఈ ఆశ్రమాలు పెట్టడానికి కూడా కారణము గ్రూపు. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ నలుగురు అక్కడ జపం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదండి. నాకు చాలా బాధగా ఉంటుంది. ప్రతిరోజు నాకు ఇక్కడ ఎప్పుడు చూస్తాను 24 మందిని. నేను ఎంత వర్క్ చేసినా మాస్టర్ గారి నుంచి టిక్కు అనేది నాకు రాదండి. ఇక్కడ 5 ఫ్యామిలీలు పెట్టినప్పుడే టిక్ ఇస్తారని నా మనసులో నుంచి వచ్చేటటువంటి మెసేజ్ అండి. ఇప్పుడు 5 మంది పోయి ఒక 20 మంది 24 మంది అని నేను టార్గెట్ పెట్టుకున్నాను. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఈ మహాలక్ష్మి సాధన మీరు అనేటటువంటిది సమృద్ధి, వనరులు, డబ్బు. అట్లానే ఈ మహాలక్ష్మి సాధనతో నేను చాలా సమస్యలు తీర్చుకున్నానండి. ఆశ్రమంలో చాలా అంటే సమస్యలు అంటే చాలా మంది అనుకుంటారు ఆధ్యాత్మికంగా ఉన్నారు కదా, మీకెందుకు సమస్యలు వస్తాయి అంటారు. మీరు గురువుల యొక్క ప్రణాళిక చేస్తున్నప్పుడు మీకెందుకు సమస్యలు వస్తాయి అంటారు. మాస్టర్ గారు ఒక్కటే చెప్తారండి, మీకు పరీక్షలు, ఎగ్జామినేషన్, నువ్వు పాస్ అవి కంటిన్యూ అవుతావా లేదా పక్కకి వెళ్ళిపోతావా, అంతే. వాళ్ళు భౌతికంగా ఉన్న వాళ్ళకేంటి మాకు సమస్యలు అనుకుంటారు. ఇప్పుడు అట్లా వారు ప్రకృతి పెట్టినటువంటి పరీక్షల్లో నెగ్గుకుంటూ ముందుకు వచ్చామండి. కేవలం వెనకాతల ఈ మహాలక్ష్మి సాధనేనండి. నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఇది ఒక ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకోకుండా పనిచేసి పెట్టారండి. దేనివల్ల? మహాలక్ష్మి సాధన వల్ల. ఒక డబ్బు రావటమే కాదండి, ఆ కారణంగా కూడా ఈ సాధన యొక్క వైబ్రేషన్స్ వాటిని బ్యాలెన్స్ చేసేస్తుందండి. ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతూ ఉంది, రేపు శ్రావణ శుక్రవారం వస్తుంది. శ్రావణ శుక్రవారం కూడా అందరూ ఇంట్లో పూజలు ఉంటాయి కాబట్టి రాలేరు, కానీ 3వ శుక్రవారం బాగా ఒక 200 మందితో శ్రీ మహాలక్ష్మి సాధన చేపిస్తామండి. ఈ సాధనకి గ్రూపేనండి, సింగిల్గా మాస్టర్ గారు అసలు ఫలితం అంటే అసలు ఏమి చేయని దానికన్నా చదువుకుంటే ఓకే, కానీ గ్రూప్ సాధనతో అద్భుతమైన రిజల్ట్ వస్తాయండి. గ్రూప్గా మేము పోయిన సంవత్సరం అయితే 155 మందితో చేయించామండి. ఈ సంవత్సరం 3వ శుక్రవారం కూడా ఈ శ్రీ మహాలక్ష్మి సాధన చేపిస్తాము. అట్లానే మధ్యలో కూడా శ్రావణ అమావాస్య రోజు కూడా శ్రీ మహాలక్ష్మి సాధన చేపిస్తాము. ఎవరినైనా సరే ఫ్రీగా ఇన్వైట్ చేస్తామండి, అందరూ రండి, ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద గని గురువుగారు ఒకటే చెప్తారండి గాయత్రి మంత్రం గురించి, పరమ పూజ్య గురుదేవులు. నేను మంత్ర జపం కొన్ని కోట్ల గాయత్రి మంత్ర జపం చేసి అంతరిక్షంలో పెట్టాను, మీరు అది పిండుకోండి, అది తీసుకోవడానికి అర్హత ఉండాలి కదండి. అందుకని ఆ అర్హతని సంపాదించుకుంటే చాలంటారు. అట్లనే ఈ మహాలక్ష్మి సాధన, ఇంత గాయత్రి యజ్ఞము, ఇంత గని
ఈ ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధకి ప్రదక్షిణలు చేస్తే ఇంత ఫలితం ఉన్నప్పుడు అందరూ వచ్చి ఉపయోగించుకుంటే చాలా ఈ శ్రావణ మాసంలో చాలా ఉపయోగం అండి, చాలా ఆనందం. కానీ ఒక్కటండి మెరాకిల్ ఏంటంటే ప్రదక్షిణ చేశాక వాళ్ళకి జరగనటువంటి ఇష్యూ లేదండి. ఎందుకంటే చాలా వరకు లెటర్స్ రాసి దాంట్లో వేస్తారు. నేను యజ్ఞం చేసేటప్పుడు మేము ఆహుతులు వేస్తాము, మాస్టర్ గారు వాళ్ళ కోరికలన్నిటినీ తీరుస్తారండి. అట్లా గురుదేవులు అన్నట్లు మాస్టర్ గారు అన్నట్లు ఆ ప్రదక్షిణ ఫలితం బాగుంటుంది. అట్లానే అమావాస్య పౌర్ణమి గాయత్రి హోమము షోడశ సంస్కారాలు ఇవన్నీ బాగుంటుంది. అన్నిట్లో కన్నా ఆశ్రమంలో ఉండి ఆ ఎనర్జీని ఉపయోగించుకొని మాలాగా సమర్పణ భావంతో అంటే మేము పరిపూర్ణమైన సమర్పణ అన్నండి, అంటే అన్నీ వదులుకొని కూర్చున్నాం. అట్లా మాలాంటి వాళ్ళని తయారు చేయాలని మా యొక్క సంకల్పం అండి. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాల్లో ఎక్కడెక్కడ అనేది మీరు అక్షరన్యాసంలో మనకు తెలియజేశారు. కానీ అక్కడ ముఖ్యంగా ఈ ఆశ్రమాలకు వచ్చినప్పుడు ప్రదక్షిణ చేయమని చెప్తుంటారు కదా. అవునండి. అసలు అంటే ఈ ప్రదక్షిణ అనేది ఇప్పుడు ఆలయాల్లో కూడా ప్రదక్షిణ ఉన్నది. అవునండి. కానీ అక్కడ చేసేదానికి మీ దగ్గర ప్రదక్షిణ ఎందుకు కొంచెం డిఫరెంట్గా పెట్టారని, 8 అంకె ఆకారంలో ప్రదక్షిణ చేయాలో ఏవో చెప్తారు కదా, ఏంటి దాని వెనుక ఉన్నటువంటి రహస్యం అండి? అంటే ప్రదక్షిణ జనరల్గా ప్రదక్షిణ చేసేవారు కాలాన్ని జయిస్తారు. కాలాన్ని జయించిన వాడికి దుఃఖాలు ఉండవు, భయాలు ఉండవు, శోకాలు ఉండవు, మృత్యు ఉండదు. చాలా స్పష్టంగా చెప్తారండి మన ఋషులు, యోగులు చాలా స్పష్టంగా చెప్తారండి. ఎవరైతే కాలాన్ని జయిస్తారో వాళ్ళకి ఇవన్నీ ఉండవు. కాలాన్ని ఒక వయోపరిమితిలాగా పెట్టి ముందుకు వెళ్ళగలుగుతాడో అది చెయ్యాలి అంటే, కాలాన్ని జయించాలంటే ప్రదక్షిణ తప్పితే ఇంకొక మార్గం లేదండి. ప్రదక్షిణే దానికి ఆధారం. మనము ఒక సైంటిఫిక్గా తీసుకుంటే ప్రద్యుమ్నుడు, ఒక బాణామతి అనే ఆవిడ ప్రద్యుమ్నుడిని ఇచ్చేస్తుంది. ఏది 6 నెలల పిల్లవాడిని 1 సంవత్సరంలో వాడికి అస్త్ర విద్యలు అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక గొప్ప యువకుడిగా తయారు చేసి తీసుకొస్తుందండి 1 ఇయర్లో. అట్లానే మనకి ఐన్స్టీన్ సిద్ధాంతం ఉంది సైంటిఫిక్గా చూసుకుంటే, సాపేక్ష సిద్ధాంతము. కానీ ఐన్స్టీన్ సిద్ధాంతము దాంట్లో మేము చదివినప్పుడు 12 మంది సైంటిస్టులకు అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి చాలా కష్టమైంది అర్థం కావటం అంటారు. ఆ సాపేక్ష సిద్ధాంతం ఏం చెప్తుంది, ఇది సైంటిఫిక్గా అండి, 2 యువకులను తీసుకున్నారు. 20 సంవత్సరాలు ఉన్న యువకులను తీసుకుంటే ఒకడు భూమి మీద ఉన్నాడు, ఇంకొక 20 సంవత్సరాలు వాళ్ళిద్దరు కూడా కమల పిల్లలు వాళ్ళు. ఒకడు భూమి మీద ఉన్నాడు, ఇంకొకడు అంతరిక్షంలో పంపించారండి. అంతరిక్షంలో పంపించిన వాడు 20 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తే అతని వయసు 21 సంవత్సరం కూడా పూర్తి కాలేదండి. భూమి మీద ఉన్నవాడి వయసు అంతా 40 సంవత్సరాలు. అంతరిక్షంలోకి వెళ్ళేసరికి కాలం ఆగిపోతుంది. ఈ కాలాన్ని ఆపాలి అంటే ప్రదక్షిణలు తప్పితే ఇంకోటి లేదండి. అందుకే సృష్టి మొత్తం కూడా ప్రదక్షిణల మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు సూర్యుడి చుట్టూ పృథ్వీ తిరుగుతూ ఉందండి, 24 గంటలు పడుతుంది తిరగడానికి. అట్లనే గ్రహాలు ఇవన్నీ కూడా ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంది. మీరు సైంటిఫిక్గా తీసుకున్నా కూడా ఇవి ఎలక్ట్రాన్స్ అని మనము ఇవన్నీ కరెంట్లో కూడా మీరు చూడండి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి, నెగిటివ్ నుంచి పాజిటివ్, ఏదో ఒక రకంగా ప్రదక్షిణ అంటే మనం వేసేటటువంటి పాదాలే నడవడికే ప్రదక్షిణ అంటారండి. అందుకని కాలాన్ని జయించాలన్నా, కాలాన్ని ఒక వయోపరిమితి కాలంలో ఉంచుకోవాలన్నా కూడా ఈ ప్రదక్షిణలే. ఇప్పుడు సైంటిఫిక్గా మనకి వీళ్ళు మన ఐన్స్టీన్ చెప్పారు కాబట్టి అందరూ నమ్మారండి. 20 ఏళ్ల కుర్రవాళ్ళని 2 ప్రాక్టికల్గా చేస్తే అంతరిక్షంలో అతని వయసు ఆగిపోయిందని సైంటిఫిక్గా చెప్తే నమ్మారు. కానీ మన ఆ యోగులు సిద్ధ పురుషులు చెప్తే నమ్మట్ల. ఒక రకంగా మాస్టర్ గారు గురుదేవులు ఒకటే అంటారు, ఎవరైతే ఈ ఋషులు యోగులు ఉన్నారో, సిద్ధ పురుషులు ఉన్నారో వీళ్ళంతా కూడా వేదిక్ సైంటిస్టులు. ఈ వేదిక్ సైంటిస్ట్ చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించాం. ఇతను ఆమె బాణామతి, ఆమె ట్రైనింగ్ ఇవ్వటం ఇదంతా ఇది. కానీ ఇది సాపేక్ష సిద్ధాంతం ద్వారా ఎవరైతే 2 ఈ కుర్రవాళ్ళని మనం చూశాక అప్పుడు అన్ని కూడా మనం నమ్ముతున్నాము. అట్లనే మీరు ఎక్కడైనా ఏదైనా దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణ, ఎందుకంటే మన ఋషులు ఇచ్చినటువంటి ఒక యాని కానిచ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయా పదే పదే. ఎన్నో జన్మల నుంచి తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటామండి, పాపాలు చేస్తూ ఉంటాం. ఎవరు చెయ్యరు, తెలియక చేస్తూ ఉంటారు. ఆ పాపాలు పోవాలంటే పదే పదే నువ్వు వేసే అడుగులు, పదే పదే ఎవరైతే కర్మ చేసుంటారో పదే పదే నువ్వు వేసే అడుగుల వల్ల పాపాలు పోతాయి. పూర్వకాలంలో తప్పనిసరిగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసేవాళ్ళండి. కానీ
ఇప్పుడు మర్చిపోయారు. ఆ, ఎలాంటి సమస్య అయినా కూడా ప్రదక్షిణ చేసుకోవటం వల్ల క్లీన్, అది ఆ కర్మ క్లీన్ అవుతుందండి. మన ఆశ్రమంలో ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమంలో మాస్టర్ గారు 2002లోనండి ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ. ఎందుకంటే ఆయన యొక్క కాన్సెప్ట్ ఈ ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమాన్ని ప్యూర్లీ గాయత్రి పరివార్, అంటే ఆయన ఒక్కొక్క ఆశ్రమాన్ని ఒక్కొక్క కాన్సెప్ట్తో పెట్టారండి. ఇప్పుడు వేటపాలెం ఉంటే దత్తక్షేత్రం దత్తుడు కాన్సెప్ట్, సప్తఋషి ఉంటే సాయి యొక్క కాన్సెప్ట్, అట్లానే కాకువాయి ఉంటే శివుడి యొక్క కాన్సెప్ట్, శంబళ అంటే అఖండ గురుసత్త, అట్లా మన 7 ఆశ్రమాలు. అట్లానే ఓడరేవు సహ్యాద్రి ఆశ్రమం గురువుగారు ప్యూర్లీ గురువుగారు ఆశ్రమం కింద. అట్లానే గురుదేవులు మాతాజీ యొక్క ఏదైతే శాంతి కుంజులో ఉన్నాయో వాటిని అదే కొలతలతో ఆయన దగ్గరుండి స్థాపించారండి. ఒకటే అనేవాళ్ళు మాస్టర్ గారు 2004లో ప్రదక్షిణలు పెట్టామండి. అక్కడ 2004 డిసెంబర్ 26 సునామీ వచ్చింది. 2000 మంది ఉన్నారు. 1,25,000 ప్రదక్షిణలు జరిగాయి. ఆ 1,25,000 ప్రదక్షిణలు బాపట్ల చుట్టుపక్కల గ్రామాలంతా కూడా 33 గ్రామాలను కాపాడి అన్నారు. అట్లానే మాస్టర్ గారు 2004లో మాకు చెప్పింది ఒకటి, ఎన్ని ఆశ్రమాల్లో కన్నా సహ్యాద్రి ఆశ్రమం అంటే ప్రదక్షిణ విశిష్టమైనటువంటి శక్తి ఆ ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధలో ఉంది. మీరు దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. అట్లానే ఎవరికి ఏ సమస్య ఉన్నా, వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదన్నా, పిల్లలకి సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడా అక్కడికి వచ్చి 8 ఆకారంలో, ఇప్పుడు 8 ఆకారంలో ప్రదక్షిణ 112 ఇచ్చారండి. 112 ప్రదక్షిణ కంపల్సరీ చేయాలి. అక్కడికి వచ్చి ఆ ప్రజ్ఞ సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ దగ్గర దండం పెట్టుకొని 112 ప్రదక్షిణలు చేసుకొని వాళ్ళు అనుకున్న సంకల్పం చెప్పుకొని వెళ్ళిపోతారు. ఒక పేపర్ మీద అది రాసేసుకొని మళ్ళీ వచ్చి అది తీరంగానే చేసుకుంటారండి. ఈ 112 ఎందుకు పెట్టారంటే సూర్యుడి దగ్గర నుంచి 7 కిరణాలు మన శరీరంలో ఎవరైతే ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళ శరీరంలో 7 గ్రహాలకు లింకప్ అవుతుంది అండి. అట్లానే చంద్రుడు యొక్క 16 కళలు 7x16 7x16 112 ప్రదక్షిణ. దీన్ని ఇంకో రకంగా కూడా చేయమన్నారండి. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు 7 ఉన్నాయి కదా బాడీలో చక్రాలు, ఒక్కొక్క చక్రం మీద మనస్సుని పెట్టి 16 ప్రదక్షిణ చేయమన్నారు. మూలాధారం దగ్గర మనసు పెట్టి 16 ప్రదక్షిణలు, అట్లానే స్వాదిష్టాన దగ్గర మనసు పెట్టి 16 ప్రదక్షిణలు, మణిపూరకం దగ్గర కూడా మనసు పెట్టి 16 ప్రదక్షిణలు. ఇలా చేస్తూ ఇంకొకటి కూడా అనుకోమంటారు, మీరు ఎప్పుడైతే మూలాధార దగ్గర మనసు పెట్టి 16 ప్రదక్షిణలు చేస్తారో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్లాండ్ యాక్టివేట్ అయిపోవాలి. స్వాదిష్టాన చక్రం దగ్గర పెట్టుకుంటారు కదా మనసు, 16 ప్రదక్షిణలు చేస్తారు, ఆ గ్లాండ్ యాక్టివేట్, ఎడినాల్ గ్లాండ్ యాక్టివేట్ అవ్వాలి. అట్లనే బొడ్డు దగ్గర పెట్టుకొని మణిపూరక చక్రం దగ్గర పెట్టుకొని 16 మనసు అక్కడే ఉండాలి. 8 షేపులో తిరుగుతాం. కానీ ప్రదక్షిణలు కూడా చాలా మంది స్పీడ్గా చేస్తారండి. మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, పరిపూర్ణమైనటువంటి గర్భిణి నిండు శూలాలు ఉన్న ఆమె ఇంకా చేపట్లో డెలివరీ అవుతుంది అన్న ఆవిడ ఎలా అయితే నడుస్తుందో ఆ విధంగా ప్రదక్షిణ చేయమంటారండి. అట్లా 8 షేపులో ప్రదక్షిణ. మణిపూరకం అయ్యాక ఒక్కొక్క చక్రం దగ్గర ఇట్లా చూసుకున్నా కూడా మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం దగ్గర వరకు ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క చక్రం మీద మనసు పెట్టడం వల్ల 16x7 112 ప్రదక్షిణలు. ఇక్కడ అసలు చాలా మంది ప్రాక్టికల్గా చాలా చేశారండి. మాకు కూడా తెలియకుండా వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ సమస్య చెప్పరు, కానీ పిల్లలు లేని వాళ్ళు ఇట్లా అన్ని విధాలుగా జరుగుతాయి. కానీ 8 ఎందుకు అనొచ్చు మీరు, 8 ఆకారంలోనే ఎందుకు ప్రదక్షిణలు అంటే కృష్ణుడు 8వ వాడండి. మన మహాభారతంలో చూస్తే కృష్ణుడు 8వ వాడు. 8వ వాడికి ముందు కంసుడు 7గుని చంపేస్తాడు. 8కు ఉన్నటువంటి రిజల్ట్ అండి మాస్టర్ గారు చెప్తారు, అద్భుతమైన అష్టమి నాడు పుడతాడు 8వ వాడు. అట్లానే భీష్ముడు కూడా 8వ వాడు. భీష్ముడికి ముందు 7గురిని తల్లి చంపేస్తుంది, భీష్ముడిని ఒక్కడే ఉంచుతుంది. అందుకని 8కు ఉన్న ఇంపార్టెన్స్ మీకు తెలియదు. దాన్ని ఈ మధ్య సిద్ధ నడక అని చాలా మంది చేస్తున్నారండి. ఇంట్లో కూడా పెట్టుకొని 2 స్టూల్స్ పెట్టుకొని బిల్డింగ్ మీద సిద్ధ నడక అంటే ఇది పూర్వకాలంలో ఆయుర్వేదిక్లో ఉందండి. దీన్ని చేస్తే అసలు వెంటనే రిజల్ట్ వస్తుందండి. నేను చేస్తాను ఎప్పుడన్నా ఏదన్నా అంటే ఎక్కువ చేస్తాను, వాకింగ్కి అట్లా వెళ్ళలేం కదా ఆశ్రమంలో ఉండి. నేను ఏదైనా ఎవరిదైనా సమస్య బలంగా ఉన్నప్పుడు నేనే వెళ్ళి చేశాను, ప్రాక్టికల్గా చూశానండి. 8 షేపులో చేయటం వల్ల వాళ్ళకి వెంటనే ఆ కోరిక తీరిపోయిందండి. అంత ఫలితం ఉండండి ఆ ప్రదక్షిణలో. దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మాస్టర్ గారు అంటారు అక్కడ శక్తి అద్భుతంగా ఉంది, దాన్ని
ఉపయోగించుకుంటేనే. ఇప్పుడు బంగారం ఉందండి, పారసమణి ఉంది, దానికి గుడ్డగట్టి పెడితే టచ్ చేస్తే ఏముండదు, ఓపెన్ చేసి టచ్ చేస్తేనే కదా. అలాంటి శక్తి అక్కడ పెట్టారు. అట్లానే సునామీలు, సునామీ 2004లో వచ్చిన సునామీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఆపగలిగిందంటే ఆ శక్తిని అందరూ ఉపయోగించుకోవాలనే మేము అక్కడ కూర్చొని అందరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం సార్. మీ ఆశ్రమానికి రావడానికి వాళ్ళు ఏ నియమాలతో ఉండాలి, లేదంటే ఆశ్రమ నియమాలు ఏమైనా సెపరేట్గా ఉన్నాయా, అక్కడ ఏ రోజులు ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి అంటే పూర్తిగా అసలు మీ ఆశ్రమం గురించి చెప్పండి. ఆశ్రమం గురించి చెప్పాలంటే 98 జూలై 4వ తారీఖు సముద్ర పొడ్డున అండి మాస్టర్ గారు సముద్ర తీరాన్ని కావాలని అడిగారు. ఆయన కోరిక మేరకు మాకు ముందు ల్యాండ్ దొరకపోయినా ఏదో గురుదేవుల యొక్క దీనివల్ల ఆశ్రమం ఆయన యొక్క ఇది వల్ల ఉంది. అక్కడ చాలా క్లాసెస్ ఈ అఖండ గురుసత్తా కానీ గురువులందరి గురించి జరిగింది. అప్పటి నుంచి కూడా మాస్టర్ గారు చెప్పింది ఒకటే, ఏదైతే శాంతి కుంజ్ హరిద్వార్కి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళలేరో ఆ టైం టేబుల్ని ఇక్కడ రన్ చేయండి. అందరు వెళ్ళలేరు. సౌత్లో దీన్ని డీమ్డ్ గాయత్రి తీర్థ్ అంటారండి మాస్టర్ గారు. ఇది రాబోయే రోజుల్లో మినీ శాంతి కుంజిగా ఒక గాయత్రి తీర్థగా ఎదగాలి. దీన్ని మీరు ఇక్కడ ఈ టైం టేబుల్, అందుకే ఆయన 2000 అఖండ దీపం వెలిగించారండి. అది ఇప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఆవు నెయ్యితో మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అట్లానే టైం టేబుల్ కూడా 5:50 నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ ఫస్ట్ ఆరతి ఉంటుంది, తర్వాత ఎన్మండలం వస్తుంది, తర్వాత నేను ఇందాక అన్నటువంటి 3 శరీరక సాధన చేపిస్తాము. వాళ్ళకి తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేసిన బుక్స్ ఇస్తాం. అంటే అది గురువుగారి వాయిస్ అర్థం కాదు కాబట్టి ఆ బుక్స్తో ఉంటుంది. తర్వాత నిత్యము గాయత్రి యజ్ఞం ఉంటుందండి. నిత్యము గాయత్రి యజ్ఞం దగ్గరికి వెళ్తారు, వస్తారు. వాళ్ళు ఇంకా తర్వాత ఏ అనుష్ఠానం చేసుకోవాలనుకున్నారో, ఏ ప్రదక్షిణ చేసుకోవాలనుకొని వచ్చారో సంకల్పంతో సజల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞ ప్రదక్షిణలు మేము ఒక్కటేనండి. సాధనాత్మకంగా మౌనంగా, అంటే ఇక్కడ ఉన్నటువంటి శక్తిని తీసుకొని వెళ్ళాలి అనే వ్యక్తుల్ని ఇన్వైట్ చేస్తామండి. అట్లానే ఆశ్రమంలో ఉండి సర్వీస్ చేస్తూ మాస్టర్ గారు ఏం చెప్పారో ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. ఎందుకంటే చాలామంది టైం పాస్కి కూడా వస్తూ ఉంటారు. ఆశ్రమాలు అనగా ఏదో టైం పాస్ చేసుకోవాలి అనో అట్లానో ఏదో ఫ్రీగా నడిచిపోతుందేమో వస్తారు. మాస్టర్ గారు అలాంటి ఎంటర్టైన్ చేయొద్దు అనేవాళ్ళు. సాధనాత్మకంగా చేసుకుంటూ, ఇప్పుడు ఇది అయిపోయింది కదండి యజ్ఞం, తర్వాత వాళ్ళ ఇష్టం ప్రదక్షిణలు చేసుకోవచ్చు. తర్వాత మాస్టర్ గారి లెక్చర్స్ ఉంటాయి, వినిపిస్తాం. వాళ్ళకి టాపిక్ వైజ్, ఏ టాపిక్ వైజ్ ఒక సాధన క్యాంపులు పెడతామండి. 3 రోజులు 5 రోజులు ఆ క్యాంపులకు రావచ్చు. తర్వాత మళ్ళీ 12ంటికి జ్యోతి అవతరణ సాధన స్టార్ట్ అవుతుంది. తర్వాత లంచ్ చేస్తారు, రిలాక్సేషన్, మళ్ళీ సాయంత్రం షెడ్యూల్. మేమేంటంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మాకు అభ్యంతరం లేదు, కానీ సాధనాత్మకంగా మాస్టర్ గారు ఏం చెప్పారో ఆ జ్ఞానం నేర్చుకొని అక్కడ ఉండాలన్న వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నానండి. ఇవి నేర్చుకుంటూ మాతో పాటు, అంటే మేము ఎలా యజ్ఞం చేసే సబ్జెక్టు చెప్తున్నామో వాళ్ళు కూడా ఒకళ్ళు యజ్ఞం రెస్పాన్సిబిలిటీ, ఒకళ్ళు హారతలు ఇవ్వటము, ఒకళ్ళు అఖండ దీపం తీసుకోవటం, ఒకళ్ళు వంటగదిలో హెల్ప్ చేయటము, ఇట్లా చేసే వాళ్ళని పర్మనెంట్గా నేను ఇన్వైట్ చేస్తానండి. అట్లానే లేదు మేము వచ్చి వెళ్తామంటే ఇందాక అన్నట్టు 9 days 3 days 5 days నేను మెసేజ్ పెట్టో లేకపోతే ఇలాంటి ద్వారా ఇస్తే అందరినీ ఆహ్వానిస్తామండి. ఇంకొకటి ఏంటంటే ఆశ్రమంలో ప్రతి పౌర్ణమికి అమావాస్యకి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి పౌర్ణమి ప్రకృతి వైపరీత్యాలు ఆగిపోవాలి కానీ కార్యక్రమం ఆగదండి. అదేంటో ఆ రోజు పెద్ద వర్షం వస్తుంది పొద్దున, అందరు డౌట్ వచ్చి అడుగుతారు ఏంటి వాళ్ళ కార్యక్రమం ఉందా ఇంత వర్షంగా, కానీ ఆ టైంకి ఆగిపోతుందండి. ప్రతి పౌర్ణమికి గాయత్రి యజ్ఞము, ఇవి సాధనలు మాస్టర్ గారు లెక్చర్స్ వినిపిస్తామండి. ప్రతి అమావాస్యకి మహాలక్ష్మి సాధన చేస్తామండి. అట్లనే విశేష పండుగలు ఉన్నాయి కదండి, పండుగలన్నిటికి కూడా ఏదైతే చెప్పారో గణేష నవరాత్రులు, జ్యేష్ఠ నవరాత్రులు, గణేష నవరాత్రులు, రామ నవరాత్రులు, చైత్ర నవరాత్రులు అండి. రామ నవరాత్రులు తర్వాత దుర్గా నవరాత్రులు, అన్ని నవరాత్రులు కూడా సాధనలు ఉంటాయి. ప్రతిరోజు కూడా 27 మాలల గాయత్రి మంత్ర జపం చేసుకుంటూ ఫుడ్ కొంచెం నియమాలను పాటిస్తూ వాళ్ళు అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చండి. కానీ ఇది ఎట్లా అంటే నా కోరిక ఏంటంటే కొంతమంది ఉండి, ఇప్పుడు మేము 4-5 చేస్తున్నామండి. ప్రతిరోజు 4 పౌర్ణమి అంటే ఒక 50 మంది వస్తారో 100 మంది వస్తారో, అమావాస్య అంటే వస్తారు, పండుగలు అంటే వస్తారు. అట్లనే వసంత పంచమి, గాయత్రి జయంతి వస్తారు. మాస్టర్ గారు కోరుకుంది 5 ఫ్యామిలీలు అంటారు, 5 కుటుంబాలు అక్కడ ఉంటే 24 మంది నిత్యము గాయత్రి జపం. ఏంటి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 24 మంది ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి 6 to 7 చేశాడు అనుకోండి, నా రోల్ అయిపోతుంది. 7 to 8 రావాలి, జపం జరగాలి. తర్వాత 8 to 9 అట్లా ఈ 24 మంది ఉండి అక్కడ గాయత్రి మంత్ర జపం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గంట చేశారనుకోండి,
అసలు ప్రపంచానికే అద్భుతమైన రిజల్ట్ని ఇప్పుడు ఈ ఉన్నాయి కదండి కరోనా, యుద్ధాలు, వీటన్నిటిని ఆపించండి. ఇంకొకటి మేము 3 నెలలకు ఒకసారి కృష్ణుడి యొక్క దశమ స్కంద భాగవత యజ్ఞం పెడతానండి. అది 3 monthsకి ఒకసారి. రెగ్యులర్గా మంత్లోకి వచ్చేసరికి పౌర్ణమి, అమావాస్య ప్లస్ పండగలండి. తర్వాత రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ప్రదక్షిణలు, డైలీ యజ్ఞం జరుగుతుందండి. ఇంకోటి మాకు ఇది బాగా చేస్తున్నాం కానీ అది అవ్వట్లేదు. పుట్టినరోజు షోడశ సంస్కారాలు ఉన్నాయి. ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే ఆ రోజు రమ్మని పిలుస్తున్నామండి ఆశ్రమాన్ని. ఎందుకంటే డైలీ యజ్ఞం జరుగుతుంది కదా 7 o'clockకి, దాంట్లో పాల్గొనమంటున్నాం. జన్మదినము, వివాహ దినం, అక్షరాభ్యాసము, చుడాకర్మ, ఇట్లాంటి సంస్కారాలన్నీ కూడా వివాహం చేయించలేం కానీ వివాహ దిన సంస్కారం చేయిస్తామండి. ఇట్లాంటి అంత్యేష్టి 2 తప్పితే మిగతా అన్నీ కూడా సంస్కారాలు జరుగుతూ ఉంటాయండి. వీటినన్నిటినీ కూడా మీరు ఆశ్రమంలో ఉండి దాంట్లో పాల్గొనొచ్చు, లేకపోతే వచ్చి వెళ్తూ ఉండొచ్చండి. ఇంకొకటి ఏంటంటే మేము పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఆహ్వానిస్తున్నామండి. ఇప్పుడు పర్మనెంట్గా ఆశ్రమంలో ఉండాలి, కాకపోతే సాధనాత్మకంగా ఏదైతే ఉందో ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలన్న వాళ్ళందరికీ కూడా అక్కడికి ఇన్వైట్ చేస్తామండి. నేర్చుకున్న వాళ్ళు సాధన చేసుకోవడానికి కూడా ఉపయోగపడేలా నేర్చుకునే వాళ్ళనే కాకుండా ఆల్రెడీ ఇంతకుముందు దీనిలో ఉన్న వాళ్ళు కరెక్ట్ అండి. మాకు హెల్ప్ కావాలండి. ఇప్పుడు నేనే అన్నీ చేయలేనండి. నేను ఒక యజ్ఞం చేస్తే వాళ్ళు ఇంకోటి చేస్తారు, లేకపోతే వాళ్ళు యజ్ఞం చేస్తే నేను వచ్చిన వాళ్ళకి సాధన. ఇప్పుడు సాధనా క్యాంపుల్లో నాకు ఓవర్లోడ్ అయిపోతుందండి. అంటే టైం టేబుల్ నడపాలి, ఇవన్నీ చేపించాలి, మళ్ళీ యజ్ఞం చేయించాలి, మళ్ళీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూడాలి. కాకపోతే మాకు సౌకర్యాలు ఫస్ట్ సింపుల్గా ఉన్నాయి, ప్రస్తుతం సింపుల్గా ఉన్నాయి. అందరూ వస్తే వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు కదండి. ఇప్పటి వరకు ఫ్రీ సర్వీస్ లాగా చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు అందరూ కలిసి ఎక్కువ మంది అయితే అందరూ తలోకి చేయి వేస్తారు, చేసుకుంటారు అనేది మా థాట్ అండి. నెక్స్ట్ గోశాల పెట్టబోతున్నాము, గాయత్రి టెంపుల్ అది కూడా డెవలప్ చేస్తున్నాము. ఎందుకంటే మాస్టర్ గారు ఏదైతే మినీ శాంతి కుంజ్ అన్నారో ఆల్రెడీ ఆయన బీజాలు వేసేసారండి. ఇంకొకటి మాస్టర్ గారి కోరిక రోగరహిత జీవితాన్ని. ఇప్పుడు మీరు ఓంకార సాధన గురించి అడిగారు కదండి. ఆ ఓంకార సాధన వల్ల రోగరహిత జీవితాన్ని, వృద్ధాప్యరహిత జీవితాన్ని, మృత్యురహిత జీవితాన్ని జీవించగలుగుతారండి. రోగాలు అనేవి వాళ్ళకి వచ్చినా కూడా బాధ పెట్టు, వచ్చాయని ఆపుకోగలుగుతారు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, ఈ ఓంకార సాధన వల్ల అవన్నీ రాకుండా చేసుకోగలుగుతారు. ఇంకోటి వృద్ధాప్యరహిత జీవితం. ఇప్పుడు చూడండి 24 ఏళ్ళు కూడా కింద కూర్చోలేరు, భాషా పట్లేసుకొని సుఖాసనంలో అస్సలు కూర్చోలేరు, కింద కూర్చొని భోంచేయలేరు. నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అంటే వాడు ఉత్సాహంగా ఉండడు. వృద్ధాప్యరహిత జీవితం అంటే 90 years వచ్చిన వాళ్ళన్నా మేము చేయగలమనే ధైర్యం ఉంది. మామూలు స్టూడెంట్ని 20 years నుండి నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందని నాకేం వస్తుందిలే అంటాడు. అదే మీరు ఒక పొలిటీషియన్ తీసుకోండి, ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. 70 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా వాళ్ళు చాలా యాక్టివ్గా మేము ఇంకా పిఎం అవ్వాలను, సీఎం పెద్ద పోస్ట్కి వెళ్ళాలను యాక్టివ్గా వర్క్ చేస్తారండి. అది అండి మాస్టర్ గారు చెప్పేది, వృద్ధాప్య రహిత జీవితం. ముసలితనం పోగొట్టుకోండి, ఉత్సాహంతో శక్తితో పనిచేయండి. 70-80 years అయినా సరే అది అండి వృద్ధాప్య రహిత జీవితం. మృత్యురహిత జీవితం అంటే రోగాలు వచ్చి రోగాలతో చనిపోకూడదు అనండి మాస్టర్ గారు అనేది. ఈ ఓంకార సాధన మటుకి అంటే మాకు తెలిసి కొంతమంది చేయలేకపోతున్నామండి. ఇప్పుడు నేనే ఉన్నాను, బయటకు వచ్చినప్పుడు చేయలేకపోతున్నాను. ఆశ్రమంలో ఉంటే చేస్తానండి. ప్రతిరోజు 2 సార్లు చేసిన వాళ్ళకి మటుకి నేను ఛాలెంజ్ అండి రాదండి. ఇప్పుడు నేను తెలిసి చేయలేకపోతే అనారోగ్యం వస్తే ఏం చేయలేదు, మృత్యు వస్తే ఏం చేయలేము. మృత్యురహిత జీవితం అంటే నేను ఒక ప్రణాళికతో భూమి మీదకి వచ్చాను, మాస్టర్ గారు ఏదో చెప్పారు, నేర్చుకున్నాను, చేశాను, అయిపోయింది. ఇంక ఈ శరీరంతో ఎక్కువ చేయలేను, చేయాల్సిన మొత్తం చేసేసాను. ఇక్కడ పని లేదు కాబట్టి కొత్త బాడీని తీసుకోవాలనుకుంటాను. దాన్ని తెలిసి చనిపోవటం మృత్యురహిత జీవితం. ఆ మృత్యురహిత జీవితంలో ఏంటి, మళ్ళీ ఎక్కడ పుట్టాలో తెలుసుకోవటం అండి. చనిపోవటమే కాదు, మళ్ళీ ఎక్కడ పుట్టాలి అనేది తెలుసుకోవటమే మృత్యురహిత జీవితం. ఈ 3 ఎక్కడుంటాయో దీన్నే మాస్టర్ గారు వైద్యాలయము, దేవాలయము, విద్యాలయం. ఏదైతే మనం రోగరహిత జీవితము, వృద్ధాప్యరహిత జీవితము, మృత్యురహిత జీవితం అంటున్నామో ఆ 3 ఒక చాట ఉంటే ఋషులు కోరుకున్నటువంటి ఏదైతే శంబళ అంటామో, మనం సప్త ఋషులు అంటామో, వీళ్ళ కోరికండి. మనిషి ఎప్పుడైతే వీటిని చెయ్యలేక మానవ జాతి డివైడెడ్ పార్ట్గా అయిపోయారో, ఋషులు కూడా మానవ జాతి నుంచి దూరంగా వెళ్ళిపోయారండి. ఆ 3 ఒక చోట ఉండాలని ఋషుల యొక్క కోరిక అండి. అట్లానే గురుదేవులు మాస్టర్ గారు కూడా అదే కోరికండి. అందుకే వారు ఈ సైంటిఫిక్ స్పిరిచువలిజంతో పాటు వాళ్ళు ఫుడ్ గురించి చెప్పారండి మాస్టర్ గారు. ఫుడ్ ఎలా తినాలి,
ఆసన ప్రాణాయామం ఎలా వేయాలి, అట్లానే ఈ ఓంకార సాధన, గాయత్రి మంత్ర జపము, ఆయన చెప్పనటువంటి సబ్జెక్ట్ లేదండి. ఇప్పుడు మనకి మిషన్ ఆర్కే గ్రూప్లోకి వెళ్ళి మనం ఏ టాపిక్ మీద కొడితే మాస్టర్ గారి అన్ని టాపిక్ వైజ్ వింటామండి. అట్లానే ఇప్పుడు చాలా మంది ఎక్కడెక్కడో మాస్టర్ గారిని చూడలేదు. మాస్టర్ గారిని చూడకపోయినా ఆయన లెక్చర్స్ విని చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారండి. జస్ట్ ఆ ఆడియోస్ విని ఈ మిషన్ ఆర్కే గ్రూప్ నుంచి కానీ, ఈ యూట్యూబ్లో పెట్టే వాటిని గురించి కానీ, ఇట్లా చాలా మంది ఆయన వర్క్ చేస్తున్నారు, నియమాలు పాటిస్తున్నారండి. నాకు అనిపిస్తుంది మేము పాటించట్లేదు, వాళ్ళు అంటే మేము ఓంకార సాధన చేస్తున్నాము. నాకు మన శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా 2 years క్రితం నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకళ్ళు నాతో సింగపూర్లో ఉంటారండి, కనెక్ట్ అయ్యారు, ఆదిశేష్ గారని. వారు నాతో కనెక్ట్ అయ్యాక వెంటనే ఆశ్రమానికి వచ్చారండి. ఇక్కడి నుంచి మనకి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళ పాపకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉందని వచ్చారు. హెల్త్ ప్రాబ్లం ఉందని వస్తే నేను ఇట్లాని ఇది చేయండి అని చెప్పాను. ఆయన మాస్టర్ గారు లెక్చర్స్ విని నేను చెప్పలేదు. 2 years నుంచి ఆయన ఇంట్లో ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేసుకుంటారండి. ఏమీ తెలియని వ్యక్తి జస్ట్ లెక్చర్స్ విని ఎలా చేసుకోవాలో చేసుకుంటారు. అట్లానే మాస్టర్ గారు ఇంకోటి చెప్తారండి, అంశదానం. ఆధ్యాత్మిక జీవితంలో సమయదాన్, అంశదాన్, ప్రతిభాదాన్ అంటారు. ఇప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అనుకోండి, 21 రోజులు ఉండాలి అని పూర్వకాలంలో చెప్పేవాళ్ళు. 21 రోజులు అన్నం తినకుండా దానికి సంబంధించిన మందులు వేసుకోవాలి అనేవాళ్ళు. ఇంకోటి ఏంటి, మనకి టీబీ జబ్బు అనేది ఇదివరకు రోజులు ఉండేదని, దానికి సంవత్సరం మెడిసిన్ వాడాలి అనేవాళ్ళు. అవి రాకముందే గురువులు ఏమంటున్నారంటే, అవి రాకముందే ఆ మందులకి ఖర్చు పెట్టే డబ్బులు మీరు అంశదానంగా ఇవ్వండి. ఎనీ సర్వీస్, ఇప్పుడు మీ సన్నిధి ఛానల్ ఉందండి, మీకు ఇచ్చినవన్నీ చేస్తున్నారు కదా, అట్లానే ఆశ్రమాలకి నెలకి ఇంత 10% ఎవరైతే అంశదాన్ అంటే డొనేషన్ ఇస్తారో వాళ్ళ జోలికి రోగాలు రావు. వచ్చినా కూడా పెద్దదాన్ని చిన్నదానితో పోగొట్టుకుంటారు. సమయదానం అంటే ఏంటి, గురువుల యొక్క కార్యక్రమాలకి సమయం ఇవ్వటం. నేను నెలలో 3 రోజులు సహ్యాద్రి ఆశ్రమానికి వెళ్తాను, సమయదానం అండి. నెలకి ఇంత అంశదాన్ డొనేషన్ 10%. ఇప్పుడు మేము ఉన్నాం 10% అండి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు 10% భయపడతారు. వాళ్ళకి స్థాయిలో ప్రతి నెల, చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతి నెల అంటారు. ప్రతి నెల అంటే నీకు రాబోయే అనారోగ్యాలు కూడా పోతాయి అని చెప్తున్నారు. నువ్వు ముందుగానే ఆ మందులకు ఖర్చు పెట్టేది గురువుల యొక్క కార్యక్రమాలకు, సేవా సంస్థలకు ఖర్చు పెడితే డెఫినెట్ గా నీకు సమస్య అనేది ఈజీగా పోతుంది. డాక్టర్లకు నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదు అనేది చెప్తారు. ప్రతిపాద, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచు. ఈ 3 ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాధకుడు అవుతాడండి. మనకి తెలియనటువంటి హిమాలయ గురువుల ద్వారానో లేదా మరో గురువుల ద్వారానో భౌతికంగా వచ్చి మాస్టర్ గారు మీకు సందేశాలు ఇస్తుంటారు. ఆశ్రమాలకు వచ్చి ఏదో ఒక రూపంలో, రహస్య రూపంలో వచ్చి, అలా మీ ఆశ్రమానికి రావడం, ఏదో గురువు రూపంలో మీ ఆశ్రమానికి రావడం, వారి సందేశాన్ని ఇవ్వడాలి, అలాంటి ఎప్పుడైనా జరిగినాయమ్మా? ఒక్క హిమాలయన్ గురువు గారు వచ్చారండి. ఆయన వచ్చి ఆ ప్లేస్ నంతా చూసి ఒక 4-5 years అయిందండి. 4 years అయింది అనుకుంటా, 2021 అనుకుంటా. ఇక్కడ అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అట్లానే మన సాందీపుడు మహర్షి తపస్సు చేసినటువంటి ప్లేసు. మేము అనుకునేవాళ్ళం ఇలాంటి కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు ఇదే ఎందుకు ఇచ్చారు మాస్టర్ గారు అని అనుకునేవాళ్ళం అండి. అప్పుడు అనుకున్నప్పుడు ఆయన చెప్పారు, మీ గురువుగారు ఎంచుకుంది కరెక్ట్ స్థలము. కాశీ నుంచి కన్యాకుమారికి వెళ్ళేటప్పుడు బాపట్ల సూర్యలంక మీదుగా మీ ఆశ్రమం మీదుగా అగస్త మహర్షి కన్యాకుమారి వెళ్తూ కొన్ని బీజాలు వేసి వెళ్ళారు. ఇక్కడ ఆయన పరశురాముడు కూడా తపస్సు చేసినటువంటి ప్లేసు. ఇక్కడ ఈ స్థలంలో సముద్ర పొడ్డున కూర్చొని ఆయన అగస్త మహర్షి బీజాలు వేశారు. పరశురాముడు తపస్సు చేసినటువంటి ప్లేసు. అన్నిట్లో కన్నా మాస్టర్ గారు నడియాడినటువంటి ప్లేస్ అండి. ఎందుకంటే సహ్యాద్రి ఆశ్రమం ఓడరేవులో క్యాంప్స్ ఎక్కువ జరిగాయండి, సాధనా క్యాంప్స్ ఎక్కువ జరిగాయండి. అట్లానే ఈ గాయత్రి మంత్ర దీక్షలు, సంస్కారాలు బాగా చేయించేవాళ్ళండి. అట్లానే ఇది రాబోయే రోజుల్లో భారతదేశానికే సముద్ర పొడ్డు ఉన్నటువంటి సిద్ధక్షేత్రం అవుతుందన్నారు. దాన్ని చేయాలి, దానికి మ్యాన్ పవర్ ఉండాలండి, చెయ్యాలి. మాస్టర్ గారు కూడా అనేవాళ్ళు ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి చేయాలి అని అనేవాళ్ళు. ఇప్పుడు వారు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, అంటే ఆయన అందరికీ తెలిసినట్టుగా ఆయన శరీరంతో ఉండలేదండి. వారు వెళ్ళిపోయాక వారి యొక్క వాయిస్తో స్ప్రెడ్ అయ్యి అద్భుతంగా పనిచేస్తున్నారండి. నన్ను అడిగితే మాకన్నా వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మన ఉదయ్ భాస్కర్ గారు వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ పనిచేస్తున్నారు.
అట్లనే ఈ ఆశ్రమానికి భారతదేశంలోనే సముద్ర పొడ్డున ఉన్నటువంటి సిద్ధక్షేత్రం అన్నారు కదా, అవును. గాయత్రి మహావిద్యకి ఒక క్షేత్రం అన్నారండి, మాస్టర్ గారు అన్నారు. గాయత్రి మహావిద్య నేర్చుకోవాలంటే సహ్యాద్రి ఆశ్రమానికి రావాలి. యజ్ఞ విద్యని నేర్చుకోవాలంటే, అంటే నేను చెప్పేదంతా తెలుగు వర్షన్ అండి, హరిద్వార్ శాంతి కుంజ్ కూడా వెళ్తారు, అది హిందీలో ఉంది కాబట్టి ఇక్కడికి రావాలి. అట్లానే మీరు గురుదేవులకి, పరంపూజ్య గురుదేవులకి, వందనీయ మాతాజీకి వాళ్ళకి మాటిచ్చి జన్మ జన్మలు వాళ్ళతో కలిసి ఉండి పనిచేస్తున్నారు కాబట్టి దీని అర్హత ఉంది కాబట్టి మీకు ఇవ్వటం జరిగింది, అవకాశాన్ని ఇచ్చాను. ఉపయోగించుకుంటారా లీడర్స్ అవుతారు, లేదా ఫాలోవర్స్ అవుతారు. ఎప్పుడు మాస్టర్ గారు అదే చెప్పేవాళ్ళు, అది నాకు ఎప్పుడు గుర్తొచ్చేదండి. మీరు నేను చెప్పిన వెంటనే తక్షణమే నేర్చుకుంటే లీడర్స్ అయితే 10 మందికి మనం దారి చూపించగలుగుతామండి. చెయ్యలేకపో మనం ఏం చేస్తాము అనుకుంటే ఫాలోవర్స్ అవుతారు. అది గురువు ఎప్పుడు వారి మీద పెట్టుకోరండి. అట్లానే ఈ ఆశ్రమం సిద్ధక్షేత్రము యజ్ఞ విద్య, ప్రాణ విద్య, గాయత్రి మహావిద్య. ప్రాణ విద్య అని ఎందుకంటారేమో, సముద్రపు యొక్క ఉప్పు గాలిలో ప్రాణశక్తి ఉంటుందండి, ఎక్కువ కాలం జీవించగలుగుతారు. ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్నంత ఎనర్జెటిక్గా బయటకు వస్తే ఉండలేనండి, చీరాలు వెళ్తేనే ఉండలేనండి. ఎందుకంటే నేనేం చెయ్యను, అక్కడ సాధన కూడా ఏముండదు. ఎందుకంటే నిరంతరం ఆ వైబ్రేషన్స్ నన్ను, ఆ ప్రాణశక్తి, సముద్రపు గాలి, పొల్యూషన్ ఉండదు కదండి, ఆ గాలికి చాలా హెల్తీగా ఉంటాను, ఎంతో వర్క్ చేస్తానండి. మళ్ళీ అదే వర్క్ బయటకు వస్తే చెయ్యలేను. ప్రాణశక్తి మాస్టర్ గారు ఒక మంత్రం కూడా ఇచ్చారు అక్కడ, ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క మంత్రం ఇచ్చారండి. ఎవరైతే 3 రోజులు ఉండి ఈ మంత్రాన్ని పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ 24,000 సార్లు చేసుకుంటే వాళ్ళు ఏం అడగక్కర్లా, వాళ్ళ కోరిక అయిపోతుంది. పిల్లోడికి పెళ్లి కాలేదా అయిపోతుంది, ఉద్యోగం రాలేదా అయిపోతుంది, అనారోగ్యం అయిపోతుంది. గాయత్రి మంత్రం అంటావా, ఓకే, సర్వజనీయం, ఎక్కడైనా ఆసక్తి ఉంటుంది, వాళ్ళు చేసుకుని. ఈ ఆశ్రమంలో ప్రత్యేకత ప్రాణ విద్యా కేంద్రంలో ఈ మంత్రాన్ని నేను ఓపెన్ చేసి శక్తిదారులు ఉన్నాయి. ఆ మంత్రాన్ని 3 రోజుల్లో, అంటే 3 పగళ్ళు 2 రాత్రులు ఈ మంత్ర జపం చేసుకుంటే తీరకపోతే నన్ను అడగమనండి అనేవాళ్ళండి మాస్టర్ గారు. అట్లా అనేవాళ్ళు. ఇప్పటికీ లెక్చర్స్లో చెప్పినప్పుడు మళ్ళీ మాకు అది విని చెయ్యాలి అని అంటుంది. హంస, పరమహంసాయ విద్మహే, హంస అంటే ఏంటి, శ్వాసే. శ్వాసనే లోనున్నటువంటి భగవంతుడు, ఆ హంస మహాహంసగా మారి మనము ఆ భగవంతుడి యొక్క చేతనత్వం వైపుకి వెళ్ళడం కోసమే. అది నాలో ఉన్న గురువుని తేవాలి అంటే నేనేమనుకుంటానంటే అండి, సహ్యాద్రి ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో తొందరగా తెచ్చుకోవాలి. అయితే కంప్లీట్ మౌనం సర్వీస్, వేరే మాటలు ఉండకూడదండి ఆశ్రమాలు. ఎప్పుడైతే వేరేగా మనం ఆలోచించి వేరే థింక్ చేస్తామో, అక్కడ మాస్టర్ గారు ఒక్క మాట కూడా అనేవాళ్ళు, నేను పెట్టినటువంటి ఆశ్రమాల్లో మీరు మంచి మాట్లాడారా 1000 రెట్లు అవుతుంది, చెడు మాట్లాడారా 1000 రెట్లు అవుతుంది. అందుకని ఆశ్రమాల్లో అలాంటి శక్తి ఉంది, దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేవాళ్ళండి. మీరు ఇప్పుడు ఏదైతే ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ ఆశ్రమాన్ని స్థాపించారో, మాస్టర్ గారు అక్కడ ఆయన యొక్క పూర్తి శక్తిని అక్కడ వారు నింపారో, దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి మరింత విస్తృతంగానని మీరు చాలా కృషి చేస్తున్నారు. అయితే మాస్టర్ గారి యొక్క లెక్చరర్స్, ఆయన చెప్పినటువంటి ఏదైతే లిటరేచర్ ఉందండి, పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ, ఆడియోలు కానీ, అవన్నీ కూడా మీ ఆశ్రమంలో అందుబాటులో పెట్టారండి? లెక్చర్స్ మటుకి ఆడియోస్ అందుబాటులో లేవండి. బుక్స్ కూడా, ఎందుకంటే మేము కొంచెం అంటే ఆయన చెప్పిన కాపీ ఒక్కోటే ఉంటుంది మా దగ్గర, ఎక్కువ లేదు. మ్యాన్ పవర్ ఇచ్చినప్పుడు ఆయన బుక్స్ అన్నీ కూడా ఒక ఇదిలాగా పెడతామనేది ఉందండి. ప్రస్తుతం మటుకి లేవు. ఆడియోస్ మటుకి మనకి మొత్తం యూట్యూబ్లో వస్తుంది. మనకి వీళ్ళు చక్కగా రిలీజ్ చేస్తున్నారు కదండి యూట్యూబ్లో, టాపిక్ వైజ్ మేము అవి పెట్టే ప్రస్తుతం వినిపిస్తున్నాము. బుక్స్ మటుకి ప్రతిదీ ఒక కాపీ ఉంటుంది. దాన్ని మేము రాబోయే రోజుల్లో ఒక బుక్ షాప్, అంటే మాస్టర్ గారి జ్ఞానాన్ని ఒక గ్రంథాలయం లాగా పెట్టాలనండి నా కోరిక. దాన్ని మేనేజ్ చేసేవాళ్ళు కావాలి, ఎందుకంటే సముద్ర పొడ్డు కదండి, కొంచెం చెదులు రావటము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు పరమ పూజ్య గురుదేవులు పండిత శ్రీరామాచార్య గారు, వారు ఏదైతే ఆవుకి తినిపించి దాని లోపల నుంచి వచ్చే విత్తనాలను ఆహారంగా తీసుకొని ఆ విధంగా యజ్ఞాన్ని చేశారు వారని చెప్తా ఉంటారు. అవునండి. అంటే ఏదైనా ఒక మన లక్ష్యం సాధించాలి, ఏదైనా మనం అనుకున్నది సాధించాలంటే అంత కఠినమైనటువంటి నియమాలతో అయితేనే అది సాధ్యం అవుతుంది కదండి. మరి కరెక్ట్. అవునండి. మీరు ఇంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మీరు కూడా అంత మరి కఠినమైనటువంటి ఒకటి తీసుకుంటేనే కదా దాన్ని సాధించడానికి. మీరు ఆ విధంగా ఏమన్నా అనుకుంటున్నారా? ఎలాంటివి అంటే మాస్టర్ గారు మీకు ఇచ్చినటువంటి సందేశంలోనే నేను ఒకటి అనుకుంటానండి. ఒక 24 మంది అక్కడ ఉండి
ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చి ఆర్గనైజ్ చేయగలండి. నేను చక్కగా ఆర్గనైజేషన్ చేసే ఆ ఎబిలిటీ నా దగ్గర ఆశ్రమంలో ఉంది. దాంతోపాటు గురువుగారు లాగా నాకు 7 hours గాయత్రి మంత్ర జపం చేయాలని తప్పనుంది. కంప్లీట్ మౌనం అట్లా ఉంది. కానీ నేను మాస్టర్ గారి శరీరంతో ఉన్నప్పుడు 2 సార్లు, ఇది అంటే బయటికి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మాస్టర్ గారి శరీరంతో ఉన్నప్పుడు మామూలుగా ఒక స్టైల్గా ఒక స్టూడెంట్ లాగా ఉండేదాన్ని. కానీ ఆధ్యాత్మికంగా మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు బయట వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఒక మాట అనేవాళ్ళండి, మాస్టర్ గారు మీరు ఏంటో నేను గొప్ప ఆత్మని అలా అంటారు కదా, నేను మామూలుగానే ఉన్నాను కదండి. మాస్టర్ గారికి భూత భవిష్య వర్తమానాలు తెలుస్తున్నాయి, నాకు తెలియదు. అంటే టైం వస్తే తెలుసు, నీకు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది, నువ్వు గుర్తు తెచ్చుకోవటమే అన్న. నాకు కోరిక ఉందండి, నెలలో ఒక అనుష్ఠానం చేయాలని ఉంటుంది, మొదలు పెడతాను చేయలేనండి. మాస్టర్ గారితో ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయాలనుకుంటాను. ఒక్కటే 2-3 సార్లు ఈ మాట వాడారండి మాస్టర్ గారు, నువ్వు గుర్తు తెచ్చుకో. బహూని మే వ్యతీతాని జన్మాని తవత అర్జున. అంటే కృష్ణుడు ఎట్లయితే అర్జునుడికి చెప్తారు కదండి, నాకేమీ లేదు, నాకేం తెలియట్లేదు, నేనేం చేయలేను అంటాడు అర్జునుడు. కృష్ణుడు మనిద్దరం కొన్ని జన్మల నుంచి కలిసి వచ్చామురా, నాకు తెలుసు నీ జన్మ పరంపర, నువ్వేం చేయడానికో తెలుసు, అందుకే నేను చెప్పింది చేయ అంటాడు కృష్ణుడు. అట్లానే మాస్టర్ గారు కూడా కొన్ని జన్మల నుంచి నాతో వస్తూ ఉన్నావు నా ప్రణాళికతో, నువ్వు గుర్తు తెచ్చుకో. ఆ గుర్తు తెచ్చుకోవటానికైనా నాకు ఒక సాధన ఉండాలి కదండి, గుర్తుకు రావట్లేదు కదా, భూత భవిష్య వర్తమానాలు ఏం తెలియటం లేదు కదా. అప్పుడు అనుకునేదాన్ని నేను, 2 ట్యూబ్లైట్స్ ఒక చాటు ఉండవు అన్నారు. ఆయన అన్నది అర్థం కాల. కాకపోతే ఆ అనుమానం 14 తర్వాత తీరిపోయింది. నాకు 14 తర్వాతే తీరిపోయి అక్కడికి నేను వర్క్ చేయటం స్టార్ట్ చేశాక, అదే అంటారు చూడండి, హనుమంతుడికి అందరు దేవతల అనుగ్రహం ఉన్నా కూడా ఆయన పిరికి వాళ్ళలాగా పక్కనే ఉన్నాడు. కానీ రాముడి యొక్క కార్యక్రమం చేసినప్పుడు ఏమయ్యాడు, మంచి పేరు తెచ్చుకోగలిగాడు, ధైర్యశాలిలాగా అయ్యాడు. అలానే నేను 14 ముందు మాస్టర్ గారు ఎన్నిసార్లు అంటున్నా కూడా నేను నవ్వుతా తీసుకునేదాన్ని. ఒకసారి నవ్వానండి, నాకేం మాస్టర్ గారు నాకేం తెలుసు అది ఇదంటే కోపంగా కోపడ్డారండి. పరంపూజ్య గురుదేవులకి మాట ఇచ్చొచ్చావు పోయిన జన్మలో, ఏదైతే పండిత శ్రీరామ్ శర్మాచార్య గారు ఉన్నారో వారికి మాట ఇచ్చి వారి కార్యక్రమం చేయడానికి వచ్చావురా, ఒక కారులో వెళ్తున్నావు క్యాజువల్గా, అంత కోపంగా అన్నారు. వచ్చి మాట ఇచ్చొచ్చి నేనేం చేయలేను అంటావేంటి, టైం వచ్చినప్పుడు నువ్వు బాగా చేస్తావురా, నీకు తెలియదు నువ్వెవరు అనేవాళ్ళని. అది నాకు 14 తర్వాత తెలిసిందండి. అట్లానే గుర్తు తెచ్చుకోవటం ఎలా అనేది నాకు తెలియదు, ఇప్పటికీ నాకు తెలియదు. కానీ నేను ఎవరికైనా ఏదైనా జరిగిపోతుందంటే జరిగిపోతుందండి. ఇప్పుడు వచ్చి అంటే వాళ్ళ బాధ నా బాధలాగా మారిపోతుంది, అదేంటో తెలియదు. వాళ్ళకి పిల్లలు లేరన్నా, వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నా ఆ వైబ్రేషన్స్ నా శరీరంలోకి స్ప్రెడ్ అవుతాయండి. నాకు బాధలాగా అయిపోయింది అంటారు. ఇంకొకటి, నేను నవ్వుతా అన్న మాట కూడా జరిగిపోతుందండి. అప్పుడు నేను బ్యాలెన్స్ చేసుకున్న, నవ్వుతా అనకూడదు, అలానే హైలైట్ అవ్వకూడదు. ఎందుకంటే మాస్టర్ గారిని చూశాను, నేను ఎక్కడ హైలైట్ అయ్యేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ఆశ్రమం గురించి స్ప్రెడ్ చేయడం కోసం మాట్లాడాల్సి వస్తుంది, కానీ అవి జరుగుతున్నాయండి. అప్పుడు నేను అనుకున్నాను, మాస్టర్ గారి యొక్క చేతనత్వం ఎక్కడో పనిచేస్తుంది. నేను చెయ్యలేను అనుకొని నేను కూర్చోకూడదు, చెయ్యగలను అనుకొని నా వెనకాతల మాస్టర్ గారు ఉన్నారని చాలా సాధించానండి. సహ్యాద్రి ఆశ్రమానికి వచ్చిన ఇబ్బందుల్ని చాలా సాధించాను. అప్పుడు నాకు అర్థమైంది, చేతనత్వం వారి నుంచి నాకు వస్తుంది. ఎప్పటి వరకు నేను పనిచేసేంత వరకే ఉంటుంది, కానీ నాకు ఇవి తెలియటం లేదుగా మాస్టర్ గారు అని ఇప్పటికీ అడుగుతానండి. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియట్లేదు, నేను పోయిన జన్మలో ఎవరో తెలియట్లేదు అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అవి తెలిస్తే నువ్వు అసలు ఏం పని చేయ కూర్చుంటావు అంటారు. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. నేను ఒకటే అనుకుంటున్నానండి, ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అందరికీ చేసి అది ఆ సాధనగా కంప్లీట్ కూర్చోవాలని నాకు కోరిక ఉందండి. మాస్టర్ గారు ఏం చేస్తారు, ఎందుకంటే గురుదేవులు మాస్టర్ గారు ఇద్దరు కూడా గురువుల కార్యక్రమాలు చేయమనేవాళ్ళు, కానీ సాధనకి ఇంపార్టెన్స్ ఇవ్వరండి. నువ్వు చేస్తూ ఉంటే నీకు తెలిసిపోతుంది, అది నాకు తెలుస్తుందండి. నేను ముందుగానే చెప్తానండి ఇంట్లో వాడు గబక్కని తెలియక, ఇది అక్కడ జరగదు, మనం వెళ్ళిన వేస్ట్ అంటే ఇంట్లో వాళ్ళు అంటారు, ముందుగా నువ్వు ఎలా ఊహించుకోగలవు అంటారు. తర్వాత అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎవరిది, గురువు యొక్క చేతనత్వం. అందుకని ఈ మధ్య నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. బ్యాలెన్స్ చేసుకొని
అది సామూహికతకి సంబంధించింది అయితే మాట్లాడాలి. సామూహిక లేనప్పుడు అది ఇంకొక అదేంటంటే ఒక అట్రాక్షన్ అయిపోతుంది, లేకపోతే దానికి అట్రాక్ట్ అయిపోతారు, లేకపోతే నేను దాంట్లో పడిపోతాను ఉంటుంది కదా, పడిపోవటము లగవటం. అందుకని గురువు గారు మాస్టర్ గారు ఎప్పుడు ఏం చెప్తారు, మీరు కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళండి, అది ఏంటి అనేది మీకు అనవసరం, వెనకాతలు మేమున్నాం, మీరు చేయటం లేదు, మీకు జస్ట్ పేరు ఇస్తాం, చేసేదంతా వారు మాస్టర్ గారు. అది ఉందండి. అట్లానే ఆ సహ్యాద్రికి కొన్ని ఫ్యామిలీస్ ఏర్పడ్డాక మటుకి నేను మాస్టర్ గారితో ఫైట్ చేస్తాను, అదేంటో చూపించమంటాను. కానీ అడగటానికి కూడా అన్ని పనులు అయిపోతున్నాయిగా, నాకు డౌట్ అదే, అన్నీ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద సంభవాలు అయినాయండి. 2024లో అసంభవాల్ని సంభవాలు ఎవరు చేశారు? పూజ్య శ్రీరామకృష్ణ గురుదేవులు, పరమ పూజ్య గురుదేవులే చేశారు. ఇంకా నాకు ఏంటి, పని చేయటమే కదా, నేను ఇంకా ధ్యానమో లేకపోతే ఏదో తెలుసుకోవడానికి కూర్చోకూడదు అనేది మొన్న నాకు అర్థమైంది. ఇన్నా నుంచి తప్పని పడ్డాకని అర్థమైంది, కానీ ఎక్కడో చెయ్యాలని ఉందండి. తప్పకుండానమ్మా, మీరు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలి. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళంతా కూడా మీరు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని వారు కూడా అక్కడికి వచ్చి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారి సాధనలో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆ గాయత్రి మంత్రశక్తిని, ఆ ఓంకార సాధనని, ఆ మహాలక్ష్మి సాధన కూడా మీ ద్వారా చేసుకుని వారు జీవితంలో ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను, శాంతిగాను ఉండాలని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. జై గురుదేవ్ అండి. ఇంతవరకు మనకి శ్రీ రామహంస సహ్యాద్రి ఆశ్రమం వాడరేవ్, ఇది మనకి చీరాల బాపట్ల దగ్గరలో ఉన్నదండి. ఆశ్రమ నిర్వాహకురాలు సుమంగళి గారు ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ప్రతిదీ కూడా ఆవిడ మాటల కంటే కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ప్రాక్టికల్గా చేయించగలిగినటువంటి గొప్ప స్థాయి ఉన్నటువంటి వారు. దేనైనా కూడా వివరించగలరు. ఏ సాధన ఎలా చేసుకోవాలి, గురువులు ఎలా అనుకుని మనకి ఆ సాధన ఇచ్చారు, ఏ సమయంలో చేసుకోవాలి, దాని యొక్క రిజల్ట్స్ని మనం పొందాలంటే ఏ విధంగా చేయాలి, అలా ఆ విధంగా పొందిన వాళ్ళు దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల నుంచి అయితే విస్తృతంగా అక్కడికి వెళుతూ, పౌర్ణమి అమావాస్యల్లో వెళుతూ ధ్యానాలు చేసుకుంటూ, అక్కడ యజ్ఞాలు చేస్తూ, హోమాలు చేస్తూ, వారిచ్చినటువంటి గాయత్రి మంత్ర సాధనతోనూ, అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి మహామంత్రంతోనూ, అక్కడ ప్రదక్షిణలతోనూ వారంతా కూడా వారి జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. అయ్యే విషయాలను ఈరోజు మనకి పూర్తిగా ప్రాక్టికల్గా వారు మనకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. జై గురు.